अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఒకప్పుడు భగవద్గీత భారతీయత అని, భగవద్గీతకు భారతీయతని ఇవ్వకూడదు అని చాలామంది చేసినప్పుడు నేను అప్పుడు అమెరికాలో ఉన్నా. అప్పుడు భగవద్గీత భారతీయత అని కూడా ఒకటి రాసి పంపించా. అది కూడా ఎవరూ వేసుకోలే. సుధా దాన్ని ప్రింట్ చేయించి మన వాళ్ళకే పంచింది. అది మన పుస్తకంలో కూడా ఉంది. అప్పుడే ఈ కథ కూడా రాసింది నేను. వాళ్ళు అక్కర్లేదనుకున్నారు, అయినా నాకు అవసరం లేదు. వాళ్ళ మెప్పులు నాకు అవసరమే లేదు. మీ మెప్పులు కూడా అక్కర్లేదు, కానీ మీకు కూడా తెలిస్తే మంచిది కదా. ఆ కథలో అంతరార్థం మీకు తెలిస్తే మంచిది అని నేను చెప్తున్నా, వినండి. ఏమ్మా? ఆంధ్రదేశంలో అమ్మలందరూ తన పిల్లలతో కథ చెబుతాను కొడతావా, జో కొడతాను బజ్జుంటావా అని అనకుండా ఉండరు. ప్రతి అమ్మ కూడా తన పిల్లలకు ఏదో కథ చెప్తుంది. ప్రథమ గురువై బిడ్డకు భాష నేర్పుతుంది. కాబట్టి దాన్ని మాతృభాష అన్నారు. మాతృభాష మన మాతృభాష. పసితనంలో అన్నీ అమ్మ నేర్పినవే. క్రమంగా నాన్న పద్ధతులు నేర్చుకుంటాడు బిడ్డ. నాన్న ఏం చేస్తున్నాడో అవన్నీ నేర్చుకుంటాడు. నడక నేర్పిన అమ్మా నాన్నలు నీ నడత చూచి తామే మురిసిపోవాలి, కానీ బుడ్డి బుడ్డి అడుగులు వేస్తున్నా పడుతున్నా నిన్ను చూచి కాదు. నీ నడత చూసి వాళ్ళు మురిసిపోవాలట, నీ నడక చూసి కాదు. ఏమ్మా? పడుతున్నప్పుడు నీ వేళ్ళు పట్టుకుని పడిపోకుండా అమ్మ అడుగులు వేయటం నేర్పేది. జీవితంలో ఆచితూచి అడుగేయాలని, అప్పుడు నా చేయూత ఉండదని, ఇప్పుడే అది నేర్చుకోమని అమ్మ మౌనంగా చెప్తున్నది. ముందు ముందు నాయన నేను చేయి పట్టుకోలేనురా, ఇప్పుడైతే పట్టుకొని నేర్పగలను అని అమ్మ చెప్తుందిట. కథల రూపంలో నీకు ఆలోచన విధానాన్ని, నీ జీవిత గమ్యాన్ని సూచిస్తుంది అమ్మ. భారతీయ సంప్రదాయంలో అమ్మకు మించిన దైవమే లేదంటూ అమ్మకు పెద్దపీట వేసి గౌరవించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని దైవత్వాన్నే ఇచ్చేశారు. ప్రతి చోట దేవుడు సాకారంగా ఉండలేక తన ప్రతినిధిగా ప్రతి కుటుంబానికి ఒక అమ్మను పంపాడుట. పెళ్లిలో కొన్ని ప్రాంతాల్లో వల్లెవాటు అని, కొన్ని ప్రాంతాల్లో మెడపంపు చీర అని మెడ మీద వేస్తారు. ఏమ్మా? ఆమె కట్టుకున్న బట్టలు కాక ఒక ఎక్స్ట్రా వస్త్రాన్ని ఉంచుతారు. అది భగవంతుని ప్రాతినిధ్యాన్ని నీవు వహిస్తున్నామన్న భావనే. ప్రతి బాలిక ఒక దేవత ప్రతిమే, ప్రతి బాలుడు రఘురాముడే అని ప్రతి వారిలో పరమాత్మ దర్శనం చేయమంటుంది మన ఆధ్యాత్మిక దృష్టి. పరపాలనలో అనేక సంవత్సరాలు మగ్గిన భారతదేశం తన ప్రాచీన వైభవాన్ని విస్మృతి చెందిందనే అనాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగడబడిన ఆంధ్రదేశంలోనే నేడు తెలుగు లెస్ అయింది. లెస్స అని పొగిడిన చోట తెలుగు లెస్ అయింది.
కథల రూపంగా మన శారీరక, మానసిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించటానికి మన మొదటి గురువు దైవము అయిన అమ్మ చేసిన కృషి ఫలించేట్లు చేయడమే ఈ కథ వ్రాయడంలో నా ఉద్దేశం. ఒకసారి మనం మన బాల్యాన్ని గుర్తు చేసుకుందాం. పసితనంలో అమ్మ పక్కనే పడుకుని ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు 7 కొడుకులు. 7 వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డివాము అడ్డం వచ్చింది అన్నదట. ఈ కథ అందరికీ తెలుసు. గడ్డివామ ఎందుకు అడ్డం వచ్చావంటే ఆవు మెయ్యలేదు అందిట. ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే పశువుల కాపరి మేపలేదు అందిట. కాపరి నువ్వెందుకు ఆవును మేపలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అన్నట్ట. అవ్వ నీవెందుకు బువ్వ పెట్టలేదు అని అడిగితే ఆమె నా పాప ఏడుస్తున్నది అందిట. పాప ఎందుకు ఏడ్చావమ్మా అని అడిగితే నాకు చీమ కుట్టింది అందిట. చీమ ఎందుకు కుట్టావు అని అడిగితే ఆ పాప నా పుట్టలో వేలు పెట్టింది, నాకై నేను కుట్టలేదు, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని ఎదురు ప్రశ్న వేసిందట చీమ. అని వింటూ నిద్రపోయిన వాళ్ళమే కదా మనం అందరం ఆ కథ విన్నాం. పెద్దవాళ్ళమైనాక ఆలోచిస్తే అమ్మ ఎంతటి తత్వరహస్యాలను ఈ కథలో జోడించి మనకు బోధించిందో అర్థమైంది. దీన్ని డీకోడ్ చేసుకోవడం అంటే మొన్న ఒక తల్లి అడిగింది డీకోడ్ ఏమిటి అని. ఈ కథ అందరికీ తెలుసు, ఇప్పుడు దీన్ని డీకోడ్ చేస్తా వినండి. అది పాఠకలోకంతో పంచుకుందామనిపించింది. అమ్మ చెప్పిన ప్రతి కథ ఇలా ఆలోచించండి, ఎన్నో నిగూఢమైన విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఒక ఊళ్ళో ఉన్న రాజు నీవే. రాజు అయితే రాజధానిలో ఉంటాడు. అసలు దేశానికి రాజు, ఊరికి రాజు కాడు. దేశానికి రాజు, ఊరికి రాజు కాదు. ఊరంటే పంచకోశాలతో, 5 జ్ఞానేంద్రియాలతో, 5 కర్మేంద్రియాలతో, 5 ప్రాణాలతో, 5 తన్మాత్రలతో, మనోబుద్ధి చిత్త అహంకారం అనే 24 తత్వాలతో ఉన్న నీ దేహమే. నీ దేహానికి నీవే రాజువి, నీవే జీవుడవు. నీకు 7 కొడుకులు. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ అహంకారము. మనస్సు అహంకారము ఒక జోడి, బుద్ధి చిత్తము 2వ జోడి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 5 జోళ్ళు, మొత్తం 7 చేపలు నీ దగ్గర ఉన్నాయి. ఏమ్మా, వీళ్ళు 7 చేపలు తెచ్చారు. రాజకుమారులు వేటకు వెళితే సింహాన్నో పులినో వేటాడాలి, అవి దొరక్కపోతే జింకనైనా వేటాడాలి. కానీ చేపలను వేటాడి తెస్తారా? నువ్వు అది ఆలోచించాలి. చేప ఇంద్రియ చాపల్యానికి లోనైన జంతువు. బెండుకు కట్టిన ఎరకు ఆశపడి ఒక బెండు కట్టి ఒక ఎరగట్టి, ఎర అంటే చిన్న వానపం, నీళ్లలో దింపుతారు. బెండుకు కట్టిన ఎరకు ఆశపడి గాలంలో తగులుకున్నది. రూపానికి ఆశపడి దీపం చూచి మిడత, స్పర్శకు ఏనుగు, శబ్దానికి జింక, గంధానికి తుమ్మెద. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని మన బంధానికి మన మోక్షానికి కారణమైన మనస్సు దానితో చేరింది. ప్రతి వ్యక్తికి అహం నేననే భావన, దాన్నే ఈగో అంటారు. అది సంతృప్తి చెందడానికే చెడు పనులన్నీ చేసేవాళ్ళు చేసేది. వీళ్ళే 7 చేపలు. రాజకుమారులు వీటిని పోగేసుకున్నారు. అవే మన ఇంద్రియాలతో చేసే కర్మలు, జన్మలకు జన్మాంతరాలకు తీసుకుపోయేవి. అవి పచ్చి చేపలు. ఎండబెట్టుకున్నారంటే వాటిని వాసనలుగా మార్చుకొని సంచిత కర్మ చేద్దామనుకున్నారు. ఆ చేపల్ని ఎండబెట్టిన చేపలే ఎప్పుడైనా వాడుకోవడానికి పనికొస్తాయి. వాసన కషాయంగా మారితే మరో జన్మకు ఇంకో జన్మకు వచ్చేది. వాటిని జ్ఞానంతో పోగొట్టుకోవాలని అన్న జ్ఞానాగ్నిలో వేయించాలి, వేడి చెయ్యాలి. ప్రయత్నిస్తే 6 చేసిన కర్మలు సాధ్యమయ్యాయి. 6 చేపలు ఎండినాయి కదా, ఒక చేపే ఎండలే. కానీ ఒక చేప ఎండలే, అహంకారంతో చేసిన కర్మ ఎండలేదు. రావణాసురుడు ఎందరో హితులు చెప్పినా పరదారాపహరణ దోషమని తనకు తెలిసిన అహంకార కారణంగానే కదా వెనక తుదకు ఆ కారణం చేతనే రామునితో వైరం తెచ్చుకున్నాడు. చేప ఎండకపోవడానికి కారణం గడ్డివాము అడ్డం రావడం. అందుకు కదా చేప ఎండలే. జన్మాంతర కర్మలు గడ్డిపోచల వంటివే, కానీ అనేకమై వాటికి బలం వచ్చింది. అందుకు గడ్డివాము అడ్డం వచ్చింది.
అజ్ఞాని అంటే సామాన్య మానవుడు కూడా నుదుటిపై కొట్టుకుంటూ ఇది నా కర్మ, బుద్ధి కర్మానుసారిణి అంటాడు కదా. ఇది నా కర్మ అంటే కర్మ జన్మ జన్మల నుంచి వాడి వెంట వస్తోంది. అదే గడ్డివాం. నా బుద్ధి కర్మను అనుసరించి ప్రవర్తించింది అనడం వింటున్నాం. అది అడ్డుపడటం వల్లే నీకు తోచలేదు, ఎవరైనా చెప్పినా వినబుద్ధి కాలేదు. ఆ గడ్డిని ఆవు మెయ్యాలి. గో శబ్దానికి వేదము అని ఒక అర్థం. ఆ కర్మను దగ్ధం చేసే విధానం వేదం చెప్పాలి. ఆ ఆవు రూపంగా వేదమాత బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవనాపరహ అని చెబుతున్నది. పరమాత్మ సత్యం. ఈ జగత్తు, ఈ కర్మలు, కర్మఫలాలు, అనుభవాలు మిథ్యాభూతమని తెలుసుకో. నీవు జీవుడు అనుకుంటున్నావు, పరమాత్మవే అని తత్వమసి మహావాక్యం ద్వారా వేదమాత చెబుతున్నది. అయితే ఆవు తనకు తాను మెయ్యలేదు. వేదం మనకు రాదు. వేదమాత నీ దగ్గరకు వచ్చి చెప్పదు. ఎందుకంటే నువ్వు వేద విద్యను అభ్యసించటం లేదు కదా. కంప్యూటర్ విద్య మాత్రమే నేర్చుకోవాలని, ఎక్కువ ధన సంపాదన ఏ విద్య నేరిస్తే వస్తుందో అది నువ్వు నేరుస్తున్నావు. అది నీ జీవితాన్ని చక్కదిద్దదని నీకు తెలియదు కదా. ధనాని భూమౌ పశువస్య గోష్ఠే నారీ ముఖద్వారి బంధు శ్మశానే దేహాస్థితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఏమ్మా, నీచే సంపాదింపబడిన ధనం బ్యాంకులో ఉంటుంది. నీ పశు సంపద గోశాలలో, నీ అపురూపంగా ప్రేమించిన భార్య గృహ సింహద్వారం వరకే, బంధువులు శ్మశానం వరకే, ప్రేమగా పెరుగు మీగడలు పెట్టి పెంచిన దేహం చితిలో నిప్పు వరకు నీ వెంట వస్తాయి. పరలోక మార్గంలో నీచే సంపాదింపబడిన కర్మ మాత్రమే వస్తుంది. చెప్పే ఉపాధ్యాయుడే లేడు. ఒకవేళ ఆచార్యదేవుడు చెప్పాలన్నా కరికులంలో వాటికి నిర్ణయించిన సమయ పరిధిలో చెప్పాలనే యాజమాన్యం వారిని ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యం వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే భాషా శాస్త్రాలకు ఇవ్వాలని అనుకోవడం లేదు. అర్థమైందా? అందరికీ ఏ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్. అది అన్నం పెడుతుందే కానీ నీ వ్యక్తిత్వ వికాసం చెయ్యదు. ఇక గురువులందామా ధనాశతో తాము కొంత తీసుకుని మీకు కూడా ధనం వచ్చే మార్గం చెబుతామని ఈ మంత్రం చేయండి, ఈ రుద్రాక్షలు ధరించండి, ఈ పేరు మార్చుకోండి, ఈ జాతిరాళ్ళు మీ జాతకాన్నే మారుస్తాయని పేరాస వైపు పరుగు పెట్టించేవాళ్లే కానీ నీ గడ్డివాముని ఖాళీ చేసే మార్గాన్ని చెప్పరు. వారు సృష్టించే విభూతులు ఏమ్మా ఆ మెస్మరిజం చూచి ఆ వైపు మొగ్గు చూపేవాళ్లే కానీ జ్ఞానం సంపాదిద్దామని దాని ఆవశ్యకతను గుర్తించిన వాళ్లే లేరు. సద్గురువును సెలెక్ట్ చేసుకోవటంలోనే కానీ నీ ప్రతిభ ఉంది. పశుల కాపరి ఒక్కడే ఆవును పూర్తిగా మేసేట్లు చేయగలడు. అలాగే సద్గురువు ఒక్కడే నీ సంచిత కర్మ సమూహాన్ని భస్మం చేయగలడు. అయితే ఆ గురువు ఎందుకో ఆ పని చేయడం లేదు. అంటే అవ్వ బువ్వ పెట్టలేదు. పరమేశ్వరి వేదమాత, అవ్వ అంటే ఎవరంటే పరమేశ్వరి వేదమాత ఆయనకు అనుజ్ఞని ఇయ్యలేదు. వేదమాత ఎందుకు అనుజ్ఞ ఇయ్యలేదు? సృష్టిలోని ప్రాణులందరూ ఈషణత్రయాల వెంటబడి తిరుగుతుంటే ఆధ్యాత్మిక విద్య కావాలని అర్థించకపోతే అమ్మ ఎందుకు అనుజ్ఞ ఇస్తుంది? పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు అమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అమ్మ కావాలని ఏడ్చాడనుకో, అమ్మ ఏం పని చేస్తున్నామా అనేసి పరిగెత్తుకొస్తుంది. అసలు అమ్మను మనం గమనించం. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆడుకుంటున్న మనల్ని పిలిచి మనల్ని ముందు ముస్తాబు చేసి మళ్ళీ ఆడుకోవడానికే పంపించి తర్వాతనే తాను తయారవుతుంది ఏ అమ్మైనా. అంటే మనల్ని ఆడుకోవద్దని కాదు, తయారై ఆడుకోమని. అంటే మనల్ని పరమాత్మతత్వం తెలుసుకుని సంసారంలో మసలమంటుంది అమ్మ. పంచకృత్య పరాయణ అని లలితా సహస్రనామాల్లో అమ్మకు మరొక పేరు. అంటే సృష్టి స్థితి లయాలే కాకుండా అనుగ్రహ తిరోధానాలు అమ్మ పనే. సంసారంలో తనే పడేస్తుంది. ఆ సంసారం అంటుకోకుండా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో నుండి మనల్ని ఆ బురద అంటకుండా బయటపడేసేది అమ్మే. పడవ నీళ్లలోనే ఉంటే అందం ఉపయోగం, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. మనం సంసారంలోనే ఉండాలి, కానీ మనలో సంసారం ఉండకూడదు. అదే ఆమె అనుగ్రహం.
ఆమెను గుర్తించకుండా మనం ధనేషణ, దారేషణ, పుత్రేషణలో పడిపోతున్నాం. వాటి కొరకే భగవంతుని ప్రార్థిస్తాం. ధనం కావాలని, పెళ్ళి కావాలని, పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తామే కానీ ఈ సంసార బంధం నుండి తప్పించమని ప్రార్థించము. అందుకే నా భక్తులు 4 విధాలుగా ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్థో జిజ్ఞాసిరర్థార్థి జ్ఞానీ చ భరదర్షభ అని గీతాచార్యుడు అన్నారు. ఆపద వచ్చినప్పుడు తొలగించమని కొందరు, సంపదలు కావాలని మరికొందరు, జిజ్ఞాసులై మరికొందరు నన్ను ప్రార్థిస్తారు. కానీ నన్ను తెలుసుకుని నాలో చేరాలి అని అనుకునేవాళ్లే లేరు. ఎవరైనా అలా అనుకుంటే వాళ్ళను ఉద్ధరించడానికి వెంటనే వస్తానంటాడు భగవంతుడు. అందుచే గురువుగారికి వేదమాత అనుమతి, పర్మిషన్ ఇవ్వలేదు. అవ్వ బువ్వ పెట్టలేదంటే అమ్మ అనుమతి లభించలేదు. అమ్మ ప్రేరణ చేయకపోతే గురువు కూడా తనకు తానుగా ఏమీ చెప్పరు. గురుకృప, ఆత్మకృప, ఈశ్వర కృప కావాలనడం అందువల్లే. నీకు బుద్ధి పుట్టాలి, శాస్త్ర రూపంలో ఈశ్వరుడు అనుగ్రహించాలి అంటే నీవు చదివినది నీకు సరి అయిన అర్థంలో స్ఫురించాలి. అప్పుడే గురువాక్యం వినగలుగుతావు. అవ్వకు పిల్లలు ఏడుస్తున్నారనేది ఏ అర్థంలోనే. ఆ బ్రహ్మకీట జనని, చతుర్ముఖ బ్రహ్మ మొదలు చిన్న కీటకం వరకు అందరూ ఆమె బిడ్డలే. మనందరికీ అమ్మ ఆమెనే. తన పిల్లలు ఈషణత్రయాల్లో పడి కొట్టుకుంటూ ఉంటే అమ్మ స్థిమితంగా ఉండగలదా? వారి ఆర్తి తీర్చడానికే ఆమె సమయం సరిపోతున్నది. వినకపోతే 2 దెబ్బలేసి అమ్మ దారిలోకి తెచ్చుకుంటుంది. అది అమ్మ వేసే శిక్ష. కొట్టిన అమ్మే మళ్ళీ దగ్గరకు తీసుకుని లాలిస్తుంది. అది అమ్మతనంలో ప్రత్యేకత. కుమ్మరివాడు కుండను పగలగొట్టాలని కట్టెతో సవరించడు. దాని షేప్ సమంగా రావాలని కొడతాడు. చేతితో తట్టడమే. అమ్మ కోపంతో ఎప్పుడూ కొట్టదు. కొడతానని బెదిరించేది మన మంచి కోసమే. అందుకే ఈ ప్రపంచంలో అమ్మను మించిన వేరే దైవం లేనే లేదురా, ఎన్ని లోకములు వెదకి చూచినా లేనే లేదురా అన్నాడు ఒక సినిమా కవి. పిల్ల పిల్ల ఎందుకు ఏడుస్తున్నావంటే చీమ కుట్టింది అన్నది. ఆ సంసారం అనేది ఆనందంగా ఉంది అనుకుంటాం. ఇది స్వీట్ కోటెడ్ పిల్. పైకి తీయగా కనిపిస్తుంది, లోపలంతా చేదే. దీనిలోనికి మనమే బుద్ధిపూర్వకంగా ప్రవేశించాం. ఎవరూ మనల్ని ఇందులో తొయ్యలేదు. మనం చేసుకుంటామనకపోతే అమ్మా నాన్న మనకు పెళ్లి చేసేవారా? ఆనందంగా ఏదో బావుకుందామని తలూపాం. అందుకే వాళ్ళు పెళ్లి చేసి ఇందులోకి నెట్టారు. పుట్టలోనికి చేయి పెడితే అందులో చీమలో పాములో కుట్టకుండా కరవకుండా ఉంటాయా? ఒక కోతి ఆ చెట్టు ఈ చెట్టు తిరిగి కాయలు పండ్లు తింటూ ఉందట. ఒకనాడు దానికి ఒక కుండలో వేరుశనగ గింజలు కనిపించాయట. కాయకసురుల కంటే వేరుశనగ పప్పు కమ్మగా ఉంటుంది కదా అని ఆ కుండలో చెయ్యి పెట్టి పిడికిటి నిండా విత్తనాలు పట్టుకుంది. ఒట్టి చెయ్యి లోపలికి వెళ్ళింది, కానీ విత్తనాలు పట్టుకున్న పిడికిల ఆ కుండ మూతిలో నుంచి బయటకు రాలేదు. పైపెచ్చు అది కదిలితే దాని చేతిని పట్టుకుని కుండ కూడా వస్తున్నది. కుండ నన్ను పట్టుకుందో అని ఆ కుండను విడిపించుకోవడానికి ఊరంతా తిరిగిందిట. కుండ జడం కదా, అది ఎలా నిన్ను పట్టుకుంటుంది అని ఒక పెద్ద మనిషి, ఓ పిచ్చికోతి నీవు కుండలో గింజలు పట్టుకున్నావే అవి వదిలే, కుండ నిన్ను వదులుతుంది అని సలహా ఇచ్చాట. అలాగే వదిలేసి కుండ నుండి తప్పించుకుంది కోతి. మనం కూడా సంసారాన్ని గట్టిగా పట్టుకుందామా? సినిమాలకు వెళ్ళటానికి, క్లబ్కి వెళ్ళటానికి, వ్యర్థ ప్రసంగాలు చేసుకోవడానికి ఎంత సమయమైనా ఉంటుంది. భగవంతుని గురించి ఆలోచించడానికి నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళతావు అన్న ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికి సమయమే ఉండదు. ఎందుకంటే బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త అని శంకరుడు చెప్పారు. బాల్యం ఆడుకోవడానికి, చదువుకోవటానికి, చదువు కొనటానికి, యవ్వనం అమ్మాయికి అబ్బాయిని గురించి ఆలోచన, అబ్బాయికి అమ్మాయిని గురించిన ఆలోచన, ముసలితనంలో అమ్మాయి అబ్బాయిలకు పెళ్లి కాలేదని, వాళ్ళ సెటిల్ అవ్వలేదని, అనారోగ్యం వెంటబడిందని, సంపాదించదలచినంత సంపాదించలేకపోయానని అనేక చింతలు. ఇక పరమాత్మను గురించి ఆలోచించే సమయం ఏది? ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో,
నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి అని కంచెర్ల గోపన్న చెప్పినట్లు బాల్యంలోనే ఆ జ్ఞానబీజాలు నాటుకొమ్మని అమ్మ తన పక్కలో పడుకోబెట్టుకుని కథ ద్వారా బోధిస్తున్నది. అమ్మ చెప్పిన కథ ఇది. అయితే చెప్పే ఆ అమ్మకు వాళ్ళమ్మ చెప్పింది, ఆమెకు అమ్మమ్మ చెప్పింది. అర్థాన్ని అమ్మ చెప్పలేకపోతే మనల్ని ప్రయత్నించి తెలుసుకోమని అర్థం చేసుకోవచ్చుగా. అమ్మ మాట విందాం, అమ్మ చెప్పినట్టు చేద్దాం. అమ్మ రూపంలో ఉన్న భారతాంబకు తద్వారా పలుకులమ్మ సరస్వతి, సొమ్ములమ్మ లక్ష్మి, అమ్మల గన్నయ్యమ్మ పార్వతిని సేవిద్దాం, వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథ పాపం పత్రికల వాళ్ళకి నచ్చకపోతే నాకు నష్టం లేదు, నేను చెప్పదలుచుకుంది చెప్పేశాను కదా. నిన్న జ్ఞానము ప్రజ్ఞ చాలా వరకు అందరికి అర్థమైందనే అనుకున్నాను నేను కదా. ప్రజ్ఞ చీకట్లో కూర్చుని నేనున్నాను అని తెలుసుకున్నప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా ఇవేం తెలియదు, కానీ నేనున్నానని మాత్రం నీకు తెలుసు. ఏ అనుభవమైనా నీ ఉన్నాను అన్నవాడికే కానీ వీడికి కాదు కదా. నీ జ్ఞానం ఏం చేస్తోంది అంటే ప్రపంచం ఉంది అని చెప్తోంది. ఆ ఉండటం కూడా నువ్వు నేనున్నాను అనుకున్న నీకు సూర్యుడితో, చంద్రుడితో, నిప్పుతో సంబంధమే లేదు. ఎందుకంటే చీకట్లో కూర్చున్నా కూడా నీకు నువ్వున్నావని నీకు తెలుసు. మరి నువ్వు ఏ వస్తువునైనా గుర్తించాలంటే మాత్రం సూర్యుడన్నా కావాలి, వెన్నెలన్నా కావాలి, నిప్పన్నా కావాలి. నా తద్భాసయతే సూర్యో, కానీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకంటే చీకట్లో కూర్చున్నా నువ్వు కూడా నీకు ఉన్నానని తెలుసు కదా. నేను ఉన్నాను, నేను బతికి ఉన్నాను, ఊరికే ఉండడం కాదు, మొద్దులాగా లేను. నేను ఎట్లున్నాను, బతికే ఉన్నాను. అంటే అది సత్తు, ఇది చిత్ కదా. చిత్ అంటే నీ జ్ఞానం, ఈ జ్ఞానం కాదు. ఈ జ్ఞానం వేరు, ఈ జ్ఞానం ఆభాస జ్ఞానం. ఒరిజినల్ జ్ఞానం నీ చిత్తు కదా. నేను సచ్చిత్తులు అని తెలుసుకోవడానికి నీకే సాధ్యమవుతుంది, కానీ ఇంకొకడికి సాధ్యం కాదు. గురువైన వాడు నిన్ను సచ్చిత్తులు అని చెప్తాడు, కానీ అనుభవించవలసింది నీవే. అర్థమైందా? సృష్టిలో గురుదేవ సదేవ సౌమ్యే ఇదం అగ్రే ఆసీత్, మొట్టమొదట సత్తు మాత్రమే ఉంది అని ఉపనిషత్తు చెప్తోంది. నీకు ఘనీభవించి కనిపిస్తుంది అంటున్నావు. చిత్తు ఆ సత్తును అంటిపెట్టుకుని అది ఎక్కడికి వెళితే బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయి దాన్ని ఆశ్రయించే ఉంటుంది. సత్తు ఎక్కడికి వెళితే చిత్తు అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ఇంకెవ్వరూ వాళ్ళలోకి చేరడానికి వీల్లేదు. అంటే అంత డెన్సిటీ ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటారు, అయినా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అది తెలుసుకోవాలంటే మనం రూపాయి కాయిన్ని ముక్క చేశామంటే నో వాల్యూ. రూపాయి కాయిన్ కలిసి ఉంటే ఒక పార్ట్ సత్తు, ఇంకొక పార్ట్ చిత్తు. నిన్న మీకు పేపర్ చూపించాను. ఇది రెండు కూడా రెండు పేపర్లు, కానీ మనకు ఒక పేపర్లాగే కనిపిస్తుంది. మధ్యలో ఎక్కడెక్కడ సంకల్పం వస్తే ఇది బాగా సరిపోతుంది మీకు. దేనికి సరిపోతుంది? ఏకహ అనేకో అహమస్మి. ఈ పేపరు ఒకటే, ఇది అనేకమైంది. చూడండి ఎన్ని సున్నాలు ఉన్నాయో. ఒక్కొక్క జీవుణ్ణి చంపేస్తున్నాయి. ఎందుకు చంపుతున్నా అంటే మీకు తెలియడానికి. ఇక్కడ ఉన్నాడు వీడు, ఇదిగో ఒక లోపల ఒక గాలి ఉంది. ఈ గాలి ఇదిగో ఇది ప్రాణం. ఒక్కొక్కడి ప్రాణం తీస్తున్నా. ఇప్పుడు నేను యముణ్ణి వీడికి. అదా నీ పాలిట యముణ్ణి నేను, అది దీని పాలిట యముడు నేను. అర్థమవుతోందా? యముడు ఎక్కడో లేడర్రా. ఈ గాలి కాస్తా పోతే ఇది ఇలా కనపడకుండా ఉంది. ఈ కనపడని ఇది శవం, ఇది శివం. ఈ పక్కనున్నది శివం, ఇది శవం. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి పేపర్ ఒకటి సంపాదించుకొని
దీన్ని చూస్తూ ఉండండి. శివం 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 శివం, అది ఇట్లా అనుకుంటూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. ఇవి 2 పేపర్లు. ఈ 2 విడదీసామంటే ఈ జీవుళ్ళు ఉండడానికి వీల్లేదు కదా. అందుకని సచ్చిత్తులను వేరు చేయటానికి వీల్లేదు. అవి 2 కలిసే ఉంటాయి. ఎట్లా కలిసి ఉంటాయి అంటే వాడు చెప్తున్నాడు, శాస్త్రం చెప్తోంది, వాడంటే శాస్త్రం ఏం చెప్తోందంటే ఎక్కడ సత్తు ఉంటే అక్కడికి చిత్తు వెళ్ళిపోతుందిట. ఎలా వెళుతుంది అంటే అంతర్వ్యాప్తి దాని లోపలికి వెళుతుంది, బహిర్వ్యాప్తి దాని పైన కూడా ఉంటుంది, దాని స్వరూపమైపోతుంది, దాని స్వరూపం తానే అయిపోతుంది. అది ఎట్లవుతుంది అంటే బంగారం ఉంది కదా, బంగారము దాని మెరుపు, బంగారాన్ని చూడగానే అది మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి బంగారు సెల్లో కణంలో ఉంది. అది ఎలా ఉంది అంటే ఆ కణాన్ని ఇంకా మీరు ఆ సెల్ని ఇంకా డివిజన్ చేసి ఇంకా చిన్న ముక్క చేస్తే అందులో కూడా ఈ మెరుపు ఉంటుంది. అది అంతర్వ్యాప్తి. లోపల ఎంత లోపలికి పంపిస్తే అందులో కూడా ఈ మెరుపే ఉంటుంది. బహిర్వ్యాప్తి బయటంతా ఆ మెరుపే ఉంది. అసలు బంగారం అంటే ఏమిటి అంటే మెరిసేదే బంగారం. అది అదా గ్లిటర్ కాకపోతే అది గోల్డ్ కాదు అంటున్నాడు కదా. గ్లిటర్ అంటే ఏమిటి? మెరుపు. ఆ మెరుపు ఎక్కడుంది? అది నిరాకారమా సాకారమా? నిరాకారం. సాకారం సత్తురా, దాంట్లో వచ్చింది ఇది నిరాకారం కదా. మెరుపును నువ్వు ఆకారం చూపించు నాకు, లేదు. అది అర్థమైందా? ఆ మెరుపు ఎలాగైతే అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి అనే పేరుతో అదే చైతన్యం ఆ చిత్ అంతటా వ్యాపిస్తుంది. అందులో ఇంకా ఏమీ జోరడానికి వీలు లేకుండా. సత్తుకు సాంద్రత ఎలా వచ్చింది అంటే చిత్తు వ్యాపించటం వల్ల. ఇంకా ఇది నీకు అర్థం కాకపోతే ఒక బ్లాటింగ్ పేపర్ తీసుకో. బ్లాటింగ్ ఇది మీకు చెప్పా ఇదివరకే. బ్లాటింగ్ పేపర్ అంతా తెల్లగా ఉంటుంది, ఇంకు ద్రవ రూపంగా ఉంటుంది. ఆ ఇంకుని ఈ బ్లాటింగ్ పేపర్ దగ్గర పెట్టు, ఊరికే మెల్లగా అది పీల్చుకోవడం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు సిరా ఏమైపోతుంది అంటే ఆ బ్లాటింగ్ పేపర్ లోపలికి అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అంటే బయట లోపల, అంటే లోపలికి ఓసారి బయటకు ఓసారా కాదు, బయట లోపలయే కాకుండా అది చివరికి తెల్ల కాగితాన్ని నీలం కాగితంగా మార్చేసింది. అర్థమైందా? అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి అంటే అది అట్లా మార్చేసింది ఆ పేపర్ని. ఏ వస్తువైనా నిరాకారమైతేనే వ్యాపిస్తుంది, సాకారమైతే వ్యాపించదు. సచ్చిత్తులు నిరాకారం కాబట్టి, సచ్చిత్తులు నిరాకారం. సత్ అంటే ఉనికి నీకు ఆకారం పొందదు, చెక్క ఆకారం పొందుతుంది. చెక్క ఉన్నది అంటున్నావే, ఆ ఉండడం ఏమిటి అంటే రామ ఈజ్, రామ ఆకారం ఉన్నది. ఈజ్ మీన్స్ వాట్ ఈజ్ ద ఈజ్ మీన్స్? ఈజ్ అని ఎందుకు అంటున్నావు? రాముడు ఉన్నాడు అంటున్నావు కదా, ఐ యామ్ అంటున్నావు. ఐ సరే ఆకారం, మరి యామ్ ఎందుకు అంటున్నావు? అది సత్. దానికి ఆకారం ఉండదు, కానీ అది ప్రతిదాన్ని ఆవహించుకుని అది ఉంటుంది. అర్థమైందా? నిరాకారమైతే ఏమిటి లాభం అంటే అది వ్యాప్తం అవుతుంది. సాకారమైతే వ్యాప్తం కాలేదు కదా. సాకారం అంటే పరిమితం, నిరాకారం అన్లిమిటెడ్. నిరాకారమైతేనే వ్యాపించగలదు. భగవంతుడు వ్యాపించాడు అంటే వాడు నిరాకారం కాబట్టి వ్యాపిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి భగవంతుడు కాడు. ఎందుకని? వాడు లిమిటెడ్ అయిపోయినాడు కదా. అయితే వెంకటేశ్వర స్వామిలో భగవంతుడు లేడా అంటే ఆ భగవంతుడు ఎవడైతే వెంకటేశ్వర స్వామిలో ఉన్నాడో నీకు తెలిస్తే వాడు ఈ కెమెరాలో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు, నా పుస్తకంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మన ఇద్దరికి మధ్యలో కూడా ఉన్నాడు, ఈ పేపర్ లాగా.
అంతేగాని వెంకటేశ్వర స్వామి దేవుడు కాదన్నారు అమ్మగారు అని కొట్లాడవాకండి. రేపే అమ్మగారికి ఏదో చేసేస్తాడులే దేవుడు బాగా లేడంటున్నారు కదా అని అనవాకండి. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, కానీ వెంకటేశ్వర స్వామిలో దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? పొరపాటుగా అర్థం చేసుకోవాకండి. మాకు ఇంటి దేవుడు, మేము అసలు గుడికి పోకపోతే మాకు కానే కాదు. పోన్రా నాయన. సచ్చిత్తులు నిరాకారం కాబట్టి సద్ఘన చిద్ఘన ఆనందఘనాలుగా అవి వ్యాపిస్తాయి. అవి ఘనంగా వ్యాపిస్తాయి. ఘనం లేకపోతే, డెన్సిటీ లేదనుకో, అది వ్యాపించలేదు. కన్నాలు ఉన్నాయి, మన శరీరానికి ఏమున్నాయి? కన్నాలు ఉన్నాయి. డెన్సిటీ లేదు, కానీ మనకు డెన్సిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ కన్నాలు మనకు కనిపించవు. నువ్వు జాగ్రత్తగా చూసినట్టయితే, ఎందుకరా ఏమిటి భూతద్దం పెట్టుకోండి. భూతద్దం పెట్టుకుంటే ఎన్నెన్ని కన్నాలు ఉన్నాయో అన్ని. అసలు భూతద్దం పెట్టుకోకర్లే, లోపల నుంచి చెమట ఎక్కడి నుంచి వస్తుంది? కన్నం లేకపోతే వస్తోంది కదా. మరి కన్నం ఉన్నట్టు కనబడుతోందా? ఇప్పుడు దీని డెన్సిటీ అందామా, సాంద్రత అందామా? కాదు, సాంద్రత లేదు. మరి లోపల ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసేయాలి కదండి. దీని బొక్కలన్నీ ఉంటే తూములాగా అన్నీ సరిగ్గా చదువుకోండిరా. చదువు కొనుక్కోవాకండిరా, చదువుకోండి. చదువుకుంటే ఇలాంటివన్నీ తెలుస్తాయి. చదువుకుంటే ఏం తెలియదు. అందుకే చదువు కొనుక్కోవద్దని చెబుతున్నా. చదువుకోండి. చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది కదా. ఎందుకండి నాకు జ్ఞానం ముందే ప్రజ్ఞ ఉంది కదా అంటే, ప్రజ్ఞ ఉంటే దాన్ని బ్యాక్గ్రౌండ్కి పంపించావు కదా నువ్వు కదా. నీ జ్ఞానాన్ని పెంచి ప్రజ్ఞ చెయ్యి. అది అర్థమైందా? సర్వత్రా ఉన్న అస్తిత్వాన్ని చూడగలిగితే నీకు మరణం లేదు. అంతటా అస్తిత్వం ఉంది. అది చూస్తే అంటే భాతి కలిగితే, అస్థి భాతి, అది చూస్తే నీకు మరణం లేదు. అస్థి భాతి కాకుండా నామరూప క్రియలు కూడా ఉన్నాయి. మనం ఒక పదార్థంలో శబ్దస్పర్శ రూపరస గంధాలు, నామరూప క్రియలు, అక్కడికి అవన్నీ అయిపోయిన తర్వాత సచ్చిత్తులు అన్నీ చూడగలిగాం, చూసాం కదా. మృత్యువు నిన్ను కబళిస్తుంది అంటావు, చచ్చిపోతాం అంటాం కదా. ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు, మనం చస్తాము అంటాం కదా. మృత్యువు అనేది నన్ను తింటుంది అని అంటే, మృత్యువు ఎవడో యమధర్మరాజు వస్తాడు కదా, వాడు వచ్చినప్పుడు వాళ్ళలో నీ అస్తిత్వాన్ని నువ్వు చూడగలిగితే, అంటే నువ్వు అస్థిభాతి. ఎవరు అస్థిభాతి? నా నామరూపాలు అస్థి. ఎందుకంటే నేను ఉన్నాను అని చెప్తున్నాను కదా. నేను ఉన్నాను అని చీకట్లో ఉన్న నేను కాదు, ఈ నేను కూడా ఉన్నాను అంటున్నాను కదా. ఆ ఉండడం అనేటువంటిది దీనికి కూడా ఇచ్చాను. ఈ ఉండడమే కాకుండా ఇది బతికుంది అని కూడా అంటున్నావు. చావలే. ఉండడము బతికుండడము అనేటువంటి రెండు పనులు దీంట్లో ఉన్నాయి. అట్లాగే యముడు కూడా ఉన్నాడు, బతికున్నాడు కదా. వస్తే కదరా వాడు చెయ్యాలి. అంటే వాడిలో ఉండడము నాలో ఉండడము రెండు ఒకటేనా రెండా? ఎందుకని? నువ్వు నిరాకారమైన సచ్చిత్తులు ఒకటేనని నిర్ణయించావు కాబట్టి వాళ్ళలో ఉన్న అస్థి నాలో ఉన్న అస్థి కూడా ఒకటేనని నువ్వు అనుకోవాలి. అర్థమైందా? అంతే కదురా. మృత్యువులు అంటే ఆ యమధర్మరాజులో నీ అస్తిత్వాన్ని గనక నువ్వు చూడగలిగితే అక్కడ నీవే ఉంటావు. అందుకే చెప్తాను, ఇదివరకే అక్కడ పాఠం చెప్పిన రోజుల్లో చెప్పాను నేను ఈ మాట. నువ్వు ఏ కండిషన్లో ఉంటావో, నువ్వు ధ్యానం చేసుకునే స్థితిలో ఉంటావో ఉండవో, మరణంలో మనకేదో జబ్బు చేస్తుంది, ఇమ్మీడియట్గా అంబులెన్స్ పిలిచి మన వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో బారేస్తారు. అక్కడ మనకి హాస్పిటల్ గోడలే కనిపిస్తాయి, హాస్పిటల్ పెద్ద హెడ్లైట్ కనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. ఐసీయూలోకి లాక్కొని పోయి పడేస్తారు. అక్కడ పడేగానే నీ అలవాటు ఉంటే, ఏ అలవాటు ఉంది నీకు? అస్థిభాతిని చూడటం నీకు అలవాటై అది సచ్చిత్తుల కంటే భిన్నం కాదని నీకు తెలిస్తే ఆ లైట్ సత్తు,
ఆ వెలుగు చిత్తు, ఆ గోడ సత్తు, ఆ గోడగా ఉండడం చిత్తు, ఆ డాక్టర్ సత్తు, బాడీలో ఉన్న చైతన్యం చిత్తు, నేను సత్తు, నేను చిత్తు. అప్పుడు మనం అందరం సచ్చిత్తే అయితే ఎవడిని చంపుతాడు, ఎవడిని చచ్చిపోతాడు? చచ్చేవాడెవడు? ఆ మాట మీకు అక్కడ క్లాస్ జరుగుతున్న రోజుల్లో చెప్పా, మీకు గుర్తుందో లేదో ఏమా. మృత్యువు నిన్ను కబళిస్తుంది అంటావు. మృత్యువులో నీ అస్తిత్వాన్ని చూస్తే అక్కడ నీవే ఉంటావు కదా. శరీరం మేరకే ఉన్నాననుకుంటే నీవు ఆత్మవని తెలిసినా నీకు మోక్షం లేదు. నేను శరీరం మేరకే ఉన్నాను అని నీకు తెలిస్తే శరీరం మేరకు నువ్వు ఉండడానికి వీల్లేదు. అంటే నీకు అస్థిభాతి తెలిస్తే లాభం లేదు. అస్థిభాతి చోట్లో సచ్చిత్తులు తెలియాలి. సచ్చిత్తులు తెలిస్తేనే నువ్వు వ్యాప్తం అవుతావు. ఎప్పుడు నీకు యామ్ ఉపయోగించాలి అంటే అస్థిభాతి ఉన్నప్పుడు కదా. అయి ఎవరు? అయి సచ్చిత్తులు కాదు. ఎప్పుడు నువ్వు నేను అయినావని చెప్పానురా. ఎప్పుడు నువ్వు ప్రమేయాన్ని చూస్తావో అప్పుడు ప్రమాతం అవుతావు. ప్రమాత అయితే నేనైపోతావు కదా. నువ్వు అక్కడ డాక్టర్ని చూశాననుకో, నాకంటే డాక్టర్ వేరుగా కనపడి నేను ప్రమాతనైనాను. నేను డాక్టర్ని చూడకూడదు. ఎవరిని చూడాలి? సచ్చిత్తుల్ని చూడాలి. అప్పుడు నేను సచ్చిత్తులు, వాడు సచ్చిత్తులు కదా. ఊరికే అనుకుంటే చాలదుట. అందుకే చెబుతున్నాడు, నీవు ఆత్మవు అని అహం బ్రహ్మాస్మి అని తెలిసినా నీకు మోక్షం లేదు. పంచకోశ విచారణ చేసి పంచకోశ అతీతంగా సాక్షిగా నేనున్నానని నీకు తెలిస్తే సరిపోదు. పూర్ణానుభవం కలిగే వరకు నీవు సాధన చెయ్యాలి. పూర్ణానుభవం అంటే నిన్న చెప్పానే, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, జ్ఞానం బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. జ్ఞానం మెకానికల్ చిత్, అది నీ శరీరం వరకే పరిమితం. అందుకని అది నీ శరీరంలో ఉన్నటువంటి నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ భార్య, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ ఇల్లు వాకిలి, ఇవి మాత్రమే గుర్తిస్తుంది. ఎవరు? నీ మెకానికల్ చిత్. బాడీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పరా? చెప్పలేవు. ఎందుకని? నీ జ్ఞానం వేరు, వాడి జ్ఞానం వేరు. నీ ప్రజ్ఞ వాడి ప్రజ్ఞ ఒకటే. కాబట్టి నాకు నా లోపల జ్ఞానం ఉంది, ప్రజ్ఞ కూడా ఉంది, అది బ్యాక్గ్రౌండ్కి పంపించా, నేను ఫోర్ ఫ్రంట్కి వచ్చి ఈ పనులు అన్నీ చేస్తున్నాను అని అనుకుంటే చాలదు, మోక్షం రాదు. మరి ఎట్లాగండి మాకు మోక్షం రావాలంటే? అంటే నాయన ఇది అనుకో, ఇప్పటికి ఈ శరీరం పోని, మళ్ళీ శరీరంలో ఏమన్నాడంటే పరమాత్మ, యోగభ్రష్టో, నువ్వు యోగభ్రష్టుడివి. అంటే ఒక యోగాన్ని స్వీకరించి అది కంప్లీట్ చేసుకోలేక చనిపోయినావు. ఎందుకంటే శరీరం ఉండలే. అందుకని నీకు నీ కర్మలో లేకపోయినా నేను నీకు అటువంటి శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే అన్నా. అందుకని నువ్వేం డౌట్ పడవాకురా. ఇప్పుడు ఈ చదువుకోకపోతే, చదువుకుండే టైం అయిపోయింది కదా, నేను కాలేజీలో చదువుకుండే రోజుల్లో నాకు ఈ జ్ఞానం కలిగితే నేను ఇంకా బాగా చదివేవాడిని, ఇప్పుడు కాలేజీలో నాకు అడ్మిషన్ ఇవ్వడు అని నువ్వు భయపడవాకురా. అందుకని ఇప్పుడు నేను కాలేజీలో చేరాలంటే వీల్లేదు కదా. ఆ కోరికతో నేను చచ్చిపోయి మళ్ళీ వచ్చే జన్మలో నేను పుడితే, ఇప్పటి వరకు నేను సెకండ్ ఇయర్ డిగ్రీ వరకే చదివాను కదా, నన్ను థర్డ్ ఇయర్ డిగ్రీలో చేర్చుకుంటారా అని అడిగితే చేర్చుకోరు. కానీ ఇదే అట్లా కాదు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావో, అంటే చదువుకోవడం అంటే మామూలు చదువు కాదు, నీ జ్ఞానంతో వచ్చే చదువు కాదు, నీ ప్రజ్ఞ వరకు వెళ్ళాలి నువ్వు సాధన. అది నువ్వు ఇవి 7 స్టెప్స్ ఉన్నాయి. మా సబ్జెక్ట్లో 7 భూమికలు ఉన్నాయి. ఈ 7 భూమికల్లో నువ్వు ఏ భూమిక దగ్గర ఆగిపోతావో నాకు తెలియదు. ఆ భూమిక నుంచి నిన్ను స్టార్ట్ చేస్తాడు. ఎట్లా చేస్తాడండి ఆ భూమిక నుంచి అంటే, నీ తల్లిదండ్రులే అటువంటి వాళ్ళై, ఇప్పుడు నీకు అమ్మ నాన్న అట్లా చెప్పేవాళ్ళు కాదు, నువ్వు నేర్చుకున్నావు కదా. నీ తల్లిదండ్రులే అటువంటి వాళ్ళై నిన్ను అటువంటి ఇంట్లో పుట్టించి శుచీనాం శ్రీమతాం. నీకు ఇప్పుడైతే డబ్బుల కోసం కష్టపడుతున్నావు, ఎందుకంటే నాకు పొట్టకూటి కావాలని కదా నువ్వు ఐటీ చదువుకుంటున్నావు.
అప్పుడు నువ్వు ఐటీ చదవక్కర్లే, ముందే నీకు కావలసిన సంపద అంతా పెడతానన్నాడు ఆయన. అసలు భగవద్గీత అర్థమైతే ఉట్టిగా శ్రీమతాం అనలేదు, శుచీనాం శ్రీమతాం. వాళ్ళకి సంప్రదాయం ఉంటుంది, అట్ ద సేమ్ టైం సంపద కూడా ఉంటుంది. ఇప్పుడు నీకు సంపద లేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టలే. మనం విస్తరి కూడా సంపాదించుకోవాలి, విస్తరిలోకి అన్నం కూడా సంపాదించుకోవాలి కదా. ఏమిరా నాన్న అమ్మ ఎందాక పెడతారా, మనకు చదువు వచ్చేదాకా పెడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఈ ఉద్యోగం రాలేదురా, ఎన్నాళ్ళు నిన్ను పోషిస్తాం, పో ఎక్కడికన్నా పోయి ఉద్యోగం సంపాదించుకో, లేకపోతే ఏ కూలి పని అన్నా చేసుకో అంటారు. ఎందుకంటే మన పొట్టకూడు మనం సంపాదించుకోవాలి. అది ఎక్కర్లేదురా, ఎంత హామీ ఇచ్చాడో చూడు పరమాత్మ. మామూలు చదువు చదవలేక మళ్ళీ మనం ప్రాణం చచ్చిపోతే మళ్ళీ మనం వచ్చే జన్మలో చదువుకోగలమని లేదు. అయితే ఈ చదవడం వేస్టా అండి అంటే వేస్ట్ కాదు. ఎందుకంటే నేను సూక్ష్మ శరీరం ఈ కర్మతోనే వచ్చింది కదా. ఇప్పుడు మనం అందరం చదువుకుంటున్నాం అంటే జ్ఞానం ఉంది కదా. ఏ జ్ఞానం? నిన్న చెప్పిన జ్ఞానం, మెకానికల్ అది ఉంది కదా. కాబట్టి సూక్ష్మ శరీరం మనతోనే వస్తోంది, ఈ శరీరమే పోతోంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ఆ జన్మలో కూడా నెక్స్ట్ బర్త్లో కూడా సేమ్ సూక్ష్మ శరీరం. అందుకే క్లాసులో టీచర్ పాఠం చెప్పగానే ఒకడికి వెంటనే తెలిసిపోతుంది, ఎందుకంటే వాడి సూక్ష్మ శరీరం అది. సేమ్ పాఠం చెబుతారు కదమ్మా టీచరు. ఒకడికి ఒక మంచి పాఠం చెప్పి ఒరే దగ్గరగా కూర్చొని నీకు ఒకడికి చెప్తా, అసలు వాడికి సంబంధమే లేదు. పైగా ఏ టీచర్ అయినా అందరినీ చూస్తూ చెప్తాడు. వాడిలో శక్తి ఏదన్నా ఉంటే మొత్తం మందికి రావాలి, కానీ ఒకడికి పర్టికులర్గా రాదు. మరి క్లాసులో ఎందుకు ఒకడికి 70 మార్కులు, ఒకడికి 80, 90 మార్కులు వస్తున్నాయి, ఒకడికి 0 కూడా వస్తున్నది? కారణం ఏంటంటే వాడు గత జన్మలోనే కొంత చదువుకుని వచ్చాడు, వీడు ఇప్పుడు చదువు మొదలు పెడుతున్నాడు, వీడు వచ్చే జన్మకి చదువుకుంటాడు. అర్థమైందా? అందుకనే పునర్జన్మని మనం ఒప్పుకోవాలి. వాళ్ళు జన్మ లేదంటారు, కానీ మనదెంత లాజికల్గా ఉంటుందిరా. మన శాస్త్రం ఎప్పుడూ కూడా గుడ్డి నమ్మకం కానే కాదు. నీకు అర్థం కాక గుడ్డి నమ్మకం అంటున్నావు, గుడ్డి నమ్మకం కాదమ్మా. మన శాస్త్రం చాలా గొప్పది. కాబట్టి పూర్ణానుభవం నీకు కావాలి, అప్పుడు వస్తేనే నీకు జన్మరాహిత్యం వస్తుంది. అంతేగాని తెలిసి తెలియకుండా అమ్మ రత్నమ్మక్క చచ్చిపోయింది కదా, రత్నమ్మక్కకు మోక్షం వచ్చి ఉంటుందా? ఎందుకంటే అమ్మ కాడే ఎప్పుడు ఉంటుంది. అమ్మ కాడ ఉంటే ఏం రాదు. నాకు దండం పెడితే అసలు రాదు, నేను చాలాసార్లు చెప్తాను మీకు. అయినా మీరు దండం పెట్టకుండా వదలరు. ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు. ఇది కరెంటు కాదు కదా పాస్ అవ్వడానికి, ఇదంతా ఉన్నదానికి దేన్ని పాస్ చేయమంటారా? మీరే చెప్పండి. ఇందులో అంతా ఉన్నది అని చెప్తున్నాడు భగవంతుడు. సర్వవ్యాపి అంటున్నారు, సర్వవ్యాపే కదా. లేక ఒక్కళ్ళు రామనాథం గారిలోనే ఉన్నాడు దేవుడు అని చెప్తే అప్పుడు వెంకటేశ్వర స్వామిలో కూడా ఉన్నాడని చెప్పాలి నేను. రామనాథం గారిలోనే దేవుడు ఉంటాడు అని చెప్తే ఆయనకి దండం పెడితేనే మీకు మోక్షం వస్తుంది అని చెప్పేటట్లయితే నేను చెప్పను, మిమ్మల్ని చెప్పనియ్యను, నేను చెప్పను. మీరు ఒకవేళ అట్లాగే చెప్తామంటే చెప్పనియ్యను. మరి గురువు ఎవరు అంటే, గురువు అనే పదానికి అర్థం గురి చూపించేవాడు. గురి, లక్ష్యం అక్కడ ఉందిరా అని చెప్పేవాడే. మరి వాడు చెప్పకపోతే మనకు తెలిసి సావదు కదా, అందుకని చెప్తాడు. ఆ చెప్పింది నువ్వు ప్రయత్నం చేయాలి. ఎవడైనా కూడా గురువు గారికి ఏదో ఇచ్చేస్తే, ఒక పండు ఇచ్చేస్తే నాకు వచ్చేస్తుందేమో అని పొరపాటుగా కూడా అనుకోవాకండి. ఏమిచ్చినా రాదు, ఎన్ని దండాలు పెట్టినా రాదు. మీరు అలిగి కూర్చుని నేను పొర్లు దండాలు పెడతాను, నాకేమైనా సరే వెంకటేశ్వర స్వామి ఇస్తాడేమో అట్లాంటి వాడు నాకు తెలియదు. నడిచొస్తే అయ్యో నడిచొచ్చాడే వీడు పాపమని ఆయన ఏమన్నా కరుణిస్తాడేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే లంచాలు తీసుకునేవాడికి అంతకంటే ఏమొస్తుంది? లంచాలు తీసుకునేవాడికి ఇల్లీగల్ పనులు చేయటమే వస్తుంది. మరి ఇల్లీగల్ పనులంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? వాడికి లంచం ఇస్తున్నారు. ఏమోరా నేనేం చెప్పను, ఇచ్చుకునే వాళ్ళందరికీ మీకే తెలియాలి మీరేం తప్పులు చేస్తున్నారో.
దేన్ని పోగొట్టుకోవడానికి ఆయనకి డబ్బులు ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు ఇవ్వలేదబ్బా, ఇవ్వను కూడా. ఏమి ఇయ్యను, ఆయనే లడ్డూలు పంపిస్తుంటాడు నాకు. అంత ధైర్యం కదా, ఆత్మజ్ఞుడికే ఆ ధైర్యం ఉంటుంది, మిగిలిన వాడికి ఆ ధైర్యం ఉండదు. అమ్మో దేవుణ్ణి అంటామా అని. ఎందుకు దేవుణ్ణి మీరు కూడా అంటారు కదా, మీ పనులు ఏమన్నా చేసి పెట్టకపోతే దేవుడు లేడు ఏం లేడు బా అంటారా అనరా? దేవుడు కూడా అట్లాగే పార్షాలిటీ, వాడు కూడా అట్లాగే చేస్తాడు. ఒకటి బాగా సహాయం చేస్తాడు, అన్యాయం చేసేవాడికి అక్రమం చేసేవాడికి సాయం బాగా చేస్తాడు కదా. ఆలోచించండి రా, విషం తినంగానే చచ్చి ఊరుకుంటాం అంతే కదా, స్వీట్ తినంగానే కొంతకాలానికి చస్తాం అంతే. విషం తినంగానే చస్తాం, స్వీటు ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి రోజు తింటూ ఉండు, కొంతకాలానికి చచ్చి ఊరుకుంటా. అది బాగా ఆలోచించండి. ఇప్పుడు వినండి, నీ బుద్ధి అద్దం లాంటిది. అద్దాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటిది అద్దం ఎగ్జాంపుల్. అద్దంలో ఏమిటంటే, నీ అద్దానికి స్వతంత్రత లేదు, నీ బుద్ధి అనే అద్దానికి స్వతంత్రత లేదు. ఎందుకు అంటే తన ముందు బింబాన్ని పెడితేనే అది చూపగలదు. ఏ అద్దమైనా దాని ముందర ఒక బింబం కనపడాలి, ఏది ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయగలదు, కానీ బింబం లేని దాన్ని రిఫ్లెక్ట్ చేయలేదు. అద్దం కానీ, నీళ్లు కానీ, నూనె కానీ, ఇవన్నీ స్మూత్ సర్ఫేస్ ఉండేవి. డెక్కలంలో కూడా కనపడుతుంది బొమ్మ. ఇవన్నీ కూడా నీ బొమ్మని, ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మని రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే కదా. బొమ్మ లేకపోతే ఏం చెయ్యలేదు. ఏ దర్పణం అంటే నీ బుద్ధి దర్పణం. ఈ జగత్తంతా నీ జ్ఞాన దర్పణంలో ప్రకాశిస్తోంది. నువ్వు ఆలోచించు, ఈ ప్రపంచమంతా నీ జ్ఞాన దర్పణంలో, నీ జ్ఞానం, నీ బుద్ధిగా, నీ ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ నీ ఒక్కడికి చెప్పను నేను, ప్రజ్ఞ అందరికీ చెప్తా. అందుకని ఆ అర్థం బాగా చేసుకోండి. నీ దగ్గరున్న అద్దంలో వస్తువు ప్రకాశించాలి. మీ అద్దం ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. మీ బుద్ధి దర్పణాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు కదా. దీన్ని చూపెట్టాను నేను, ఇది నా దగ్గర ఉంది. ఇది వస్తువు తయారైంది కదా. ఎవడో ఏదో పంచభూతాలతో తయారు చేశాడు వాడు ఎవడో. ఒకటి ఆలోచన. ఇది వాడి ఆలోచన ఏమిటి? నేను ఇక్కడ మాట్లాడితే అందరికీ వినపడాలి. దీనికి కార్డ్లెస్, వైర్ కూడా ఉండకూడదు. అదే కార్డే కదా, వైర్ ఉండకూడదు. ఉండకపోయినా మీరు మాట అక్కడ దూరానికి చేరవేసేటువంటి శక్తి దీనికి ఉండాలి అనే ఆలోచనతో ఒకడు ఒక మెటీరియల్ తీసుకుని తయారు చేశాడు. ఆ తయారు చేసిన వాడు నిమిత్త కారణం. ఈ తయారైన వస్తువు, ఏ వస్తువుతో చేశానో ఇది ఉపాదాన కారణం. ఈ రెండిటితో ఇది పని చేస్తుంది. ఈ రెండిటితోనే కదా పని చేయాలి. అంటే వస్తువు తయారవ్వాలంటే ఈ రెండు కావాలి. మరి ఈ రెండు ఉన్న ఈ మైకు ఆ ఛార్జ్ పెట్టకపోతే పని చెయ్యదే. వాడి ఆలోచన కరెక్టే, వాడు తయారు చేసిన వస్తువు కరెక్టే, కానీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మరి అది ప్రజ్ఞ. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమిరా, అది లేకపోతే ఇది పని చేయదు. దీనికి నిమిత్త ఉపాదానాలు ఉన్నాయి కదా. ఒకడెవడో వాడు నాకు తెలియకపోవచ్చు. అందుకని ఈ ప్రపంచమంతా ఇది క్రియేషన్ అని నువ్వు అనుకుంటే, ఇది క్రియేషన్. ఎవడో తయారు చేశాడు. ఎవడో తయారు చేసిన వాడు, జాగ్రత్తగా వినండి,
మా నాన్న తయారు చేశాడు, మా అమ్మ శరీరాన్ని ఇచ్చింది నాకు కదా. కాబట్టి నిమిత్త ఉపాదానాలు రెండు నా దగ్గరే ఉన్నాయి. కానీ నేను అనేవాడిని, ప్రజ్ఞ అనేది నాకు లేకపోతే, కరెంట్ లేకపోతే నేను బతకను. బిడ్డ పుట్టిన తర్వాత పిల్లవాడు, తల్లి పిల్లవాడు సుఖక్షేమంగా ఉన్నారు అని ఉత్తరాలు రాసేవాళ్ళు మా పాతకాలంలో. ఇప్పుడైతే మెసేజ్లు పెడతారేమో, ఫోన్ చేస్తారేమో, ఏదో ఇప్పుడు. అప్పుడు లేవు. అంటే ఏమిటి? నా లోపల ప్రజ్ఞ లేకపోతే నేను బతకను. తయారైనాను, ఇది తయారైంది, దీనికి కరెంటు కనుక ఇవ్వకపోతే మరి ప్రజ్ఞ ఎక్కడి నుంచి ఇవ్వాలంటే ఇది లిమిటెడ్ ప్లేస్లో ఉంటుందేమో, కానీ ప్రజ్ఞ అంతటా ఉండాలి. అది అంతటా ఉండాలి. మీకు చెప్తా వినండి. ఈ తయారు చేసిన వాడు ఏ ఊళ్ళోనో తయారు చేశాడురా, వాడి దగ్గర కరెంటు పెట్టుకొని దీన్ని తయారు చేశాడు. మరి వాడి కరెంటుతోనే ఇది పని చెయ్యాలి కదా. నీ కరెంటుతో ఎందుకు పని చేస్తోంది అంటే వాడి కరెంటు నీ కరెంటు సేమ్. అది అబ్బా ఏమిరా నాయన, అది ప్రజ్ఞ. ఎట్ట చెప్పాలిరా గురుదేవా, నా గురుదేవుడు ఎంత గొప్పవాడో. ఇటువంటి జ్ఞానాన్ని నాకు ఇచ్చిన మహానుభావుడికి ఎన్ని చప్పట్లు కొట్టినా చాలవురా. ఏమి తండ్రిరా, నా తండ్రి ఎంత గొప్పవాడే. నాకైతే చాలా ఆనందంగా. నీ బుద్ధి అద్దం లాంటిది. మీ దగ్గర బుద్ధి ఉంది, చూపిస్తా. ప్రజ్ఞ చూపించా కదా. ప్రజ్ఞ వాడి దగ్గర ఉన్న ప్రజ్ఞ. ఎందుకంటే నా కరెంటే పెట్టుకుంటేనే అది పనిచేస్తుందని వాడు చెప్పలే. లేదు గురువుగారు చెప్తున్నప్పుడు ఈ కరెంటు పనిచేసిందేమో, ఇంటికి పోతే మా కరెంటు పని చేయదేమో, అక్కర్లే. మీ కరెంటు నిరాకారమే కాకుండా అది వర్క్ చేస్తుంది, అది పని చేస్తుంది. పని చేస్తే అది సాకారం కావాలి. పని చేస్తున్నవాడు సాకారం కదా, కానీ అది నిరాకారమే. నిరాకారం పనే చేస్తుంది. నిరాకారం పని ఏమిటంటే ఆకారం పని కాదు. జాగ్రత్తగా వినండి. దీంట్లో నేను మాట్లాడిన శబ్దం కూడా ఆకారం కాదు. శబ్దానికి ఆకారం ఉంది, సౌండ్కి ఆకారం లేదు. ఒక సౌండ్ ఇట్లా మలిస్తే శబ్దం అవుతుంది, అవును కదా. అంటే నా నోట్లో నుంచి వచ్చేది సౌండ్ మాత్రమే, కానీ మీరేమనుకుంటారంటే మాటలు వస్తున్నాయి అనుకుంటున్నారు. నా లోపల నుంచి శబ్దం వస్తోంది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందంటే నాలో ఆకాశం ఉంది, అది గాలితో నింపేశా కదా. గాలితో నింపేశా. ఆ గాలిని నా ముఖ యంత్రం, ఒక యంత్రం పెట్టుకుని ఈ యంత్రంలో నుంచి బయటికి పంపిస్తూ ఎట్లా నా దవడలు, నా దంతాలు, నా 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 నాలుక, నా కొండ నాలుక అన్నీ ఎట్లెట్లా తిప్పితే నాకు అది ఆ సౌండ్ వస్తుందో నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. అందుకే నాకు లాంగ్వేజ్ వచ్చు అంటారు. వచ్చేమిటి, ఎట్లా వచ్చింది నీకు అంటే ఆ లోపల ఉన్న శబ్దాన్ని, నా థాట్స్ని నేను ఏ రకంగా శబ్దంగా మలిచి మీ దగ్గరికి చెవికి అందించగలను. అందుకున్నది మళ్ళీ శబ్దం కాదు, సౌండే. ఆ సౌండ్ ఎట్లా వెళ్ళింది అంటే నేను ఎట్లా అన్నప్పుడు ఎట్లాలాగే వెళ్ళింది. చూడండి ఎంత అంటే ఎట్లా అనేటువంటి ఆ పదము, దాని అర్థము. అందుకే ఏమంటాడంటే మన శాస్త్రమే చెప్పింది, మీకు ఈ శ్లోకం కూడా వచ్చు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నువ్వు పార్వతీ పరమేశ్వరులు అంటే ఎవరో అనుకుంటున్నావురా, కాదు. ఏ శబ్దమైతే ఒక రూపం ధరించి నీ చెవిలోకి వచ్చిందో, నీకు అర్థం చేయిస్తోందో ఆ శబ్దం అమ్మ, ఆ అర్థం అయ్య. వాక్ అర్థ. సంస్కృతం ఎందుకు రావాలిరా? నీకు చదువుకోవడం వస్తే, అంటే ఆ పదం పలకడం వస్తే ఆటోమేటిక్గా అర్థం చేసుకునేవాడు నీ లోపల ఉన్నాడు కదా. వాక్కు
దాని అర్థం ఎన్ని మాటలన్నా మాట్లాడు, దానికి అర్థం నీకు స్ఫురించాలి. నాకంటే ఎవడికి స్ఫురిస్తోంది? నా ప్రజ్ఞకు స్ఫురిస్తోంది, నా జ్ఞానానికి కాదు. ఇప్పుడు జ్ఞానం సంగతి చెప్తున్నాం మనం. జ్ఞాన సంగతి చెప్తాను, యాంత్రిక చిత్తుని చెప్తా అన్నాను కదా. ఈ జగత్తంతా నీ జ్ఞాన దర్పణంలో ప్రకాశిస్తోంది. ఇది ప్రపంచం అని నువ్వు అంటున్నావే, ఈ ప్రపంచం అందరూ మనకు కనపడుతున్నారు కదా, వీళ్ళంతా మనుషులు కనపడుతున్నారు. వీళ్ళంతా ఎలా కనపడుతున్నారు అంటే నీ జ్ఞాన దర్పణంలో నీ బుద్ధి అనేటువంటి ఒక శక్తి ఉంది, అదే నీ జ్ఞానం. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పరమాత్మ శక్తి యొక్క ప్రతిబింబం కదా. బుద్ధి అనేది అద్దం రా, అద్దంలో పడ్డ ప్రజ్ఞ. అద్దంలో పడ్డ ప్రజ్ఞ అంటే మీకు ఎట్లా తెలియాలంటే, మళ్ళీ మీకు సాధన లేదు కాబట్టి మీకు తెలియదు కదా అనే మాట చెప్తే మీకు ఎట్లా. గోదావరిలో కుండలు ఉన్నాయి, కుండల నిండా నీళ్లు ఉన్నాయి, కుండలో నీళ్ళంతా మీ కర్మలు, మీరంతా కుండలు, ఇవన్నీ కుండలు కదా. ఈ కుండలన్నీ ఎక్కడున్నాయంటే పేపర్లో ఉన్నాయి. ఇది గోదావరి, ఈ గోదావరిలో కుండలు ఉన్నాయి. ఈ నీళ్లలో ప్రజ్ఞ ఉంది. కరెంట్ ఎక్కడుంది అంటే నీళ్ళలో. నీళ్ళల్లో కరెంట్ ఎట్లుందండి? నీళ్ళల్లో కరెంట్ కదా, ఇదంతా ఏంది? నీళ్ళల్లో ఏముంది? కరెంట్ ఉంది. ఆ కరెంటు ఈ కుండల్లో పడింది అంటే కుండల్లో ఆల్రెడీ కరెంట్ ఉంది. వీటి ముందర ఏదైనా ఒక బొమ్మను పెడితే వెంటనే ఆ బొమ్మ అందులో పడుతుంది. మీకు బొమ్మ ఎక్కడ పెడుతున్నాను అంటే సూర్యుడిని పెట్టా. సూర్యుడిని మీ కుండలో తెచ్చి పెట్టలే నేను, సూర్యుడిని ఆకాశంలో పెట్టా, ఒక్క సూర్యుడినే పెట్టా. ఇక్కడ కుండలు ఎన్ని ఉన్నాయి? అనేకం కుండలు ఉన్నాయి. అనేక కుండల్లో ఆల్రెడీ కర్మ ఉంది. కర్మ ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, కర్మ లేకపోతే అంటే శవం కూడా ఉందనుకోరా, ఈ మనుషులందరిలో ఒక శవం కూడా ఇక్కడ ఉందనుకుందాం కాసేపు. ఈ శవంలో వాడి నీడ పడదు. ఎందుకు పడలేదు అంటే ఇందులో కర్మ అయిపోయింది. అది కుండలో నీళ్లు లేకపోతే బొమ్మ పడదు. అందుకే మనం చచ్చిపోయినప్పుడు మన కొడుకు వాడో కుండ తెచ్చి ఆ కుండ నిండా నీళ్లు పోసి ఆ శవం చుట్టూ ఓసారి తిరిగి అక్కడ పురోహితుడు ఒక్క కన్నం పొడుస్తాడు. ఒక కన్నం పొడిస్తే ఆ నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. సినిమాలో కాదు, టీవీలో ఎవడైనా చచ్చిపోతే పెద్దవాళ్ళు చూపిస్తుంటారు, మీరు చూడొచ్చు. మా గురువుగారు మమ్మల్ని శ్మశానానికి వెళ్ళి చూడమన్నారు. మాకంతా ప్రాక్టికల్ విద్య. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి హాయిగా కుర్చీల్లో కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి అమ్మో, అందుకనే రాజ విద్య కదా. మీరంతా రాజులని చెప్పాం కదరా ఇప్పుడే పాటల్లో, ఇందాక చెప్పలే, దేహం అనే రాజ్యానికి నువ్వే రాజువి కదా. వాడు ఒక్క కట్టెతో, కర్ర కాదు అది ఇనప దాంతో ఒక దెబ్బ కొడతాడు కొడవలతో. వాడి చేతిలో కొడవలు ఉంటుందేమో, అది పెట్టి ఒక కొడతాడు. కొడితే నీళ్లు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటే ఇంకో రౌండ్ తిరిగి వస్తాడు. మళ్ళీ రాగానే ఇంకో దెబ్బ కొడతాడు. 3 దెబ్బలు కొడతాడు. 3 సార్లు వాడు తిరిగేటప్పటికి కుండలో నీళ్ళన్నీ కారిపోవాలి. అంటే నీ కర్మ, నీ సూక్ష్మ శరీర కర్మ, నీ సూక్ష్మ శరీర కర్మ, నీ అంటే సూక్ష్మ శరీర కర్మ కూడా అయిపోతే నాకు ఇంకా మళ్ళీ జన్మకి ఇంకా కర్మే ఉంటుందండి? కాదు, ఈ జన్మతో అనుభవించవలసిన కర్మ అంటే ఏమిటది? కొన్నిసార్లు మనకు శరీరానికి దెబ్బ తగులుతుంది, శరీర కర్మలు అవి. కొన్నిసార్లు మనస్సుకు దెబ్బ తగులుతుంది, మనస్సు కర్మలు అవి కదా. కొన్నిసార్లు మీరు ఇంకెక్కడో దెబ్బ తగులుతుంది, మనస్సుకు కాదు, శరీరానికి కాదు. ఎట్లా అంటే చూడండి, మీకు ఏదన్నా కింద పడ్డారు, దెబ్బ తగిలింది, శరీరానికి తగిలింది. ఏదో మీ బంధువులు ఎవరో చనిపోయినారు, మీకు మనస్సుకు దెబ్బ తగిలింది, మీ ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడ దెబ్బ తగిలింది చెప్పండి? మనస్సుకు కాదు దెబ్బ తగిలింది, మనస్సుకు తగలే,
నాది అనుకున్నదంతా నేను దాచుకున్నటువంటిది నా కారణ శరీరంలో బాగా ఇది నా డబ్బులు అన్నీ పోయినాయి, నాకు ఇంకా ఏం లేవు. అది మనస్సు వెళ్ళే దెబ్బ కాదు, అది ఇంకా కారణ శరీరం, 3 శరీరాలతో అనుభవించే కర్మ అయిపోయింది. అందుకని కుండలో నీళ్ళు అయిపోయినాయి. కుండలో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత కుండ వెనక్కి పడేస్తాడు వాడు. ఎవడు వెనక్కి ఎందుకు పడేశాడు? ముందుకు పడేస్తే మళ్ళీ పుట్టాలి జన్మ, వెనక్కి పడేస్తే అయిపోయింది. అర్థమైందా? అసలు తంత్రంలో కానీ మంత్రంలో కానీ ఇట్లనే చెప్పేశారు. మనకు అర్థం కాలేదే, మనకు తెలియలేదే కదా, ఎంత రహస్యమో చూడరా. అదే మనం ప్రయత్నం చేయకపోతే తెలియదు. అమ్మ ఎప్పుడు ఏం చెప్పాను, పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు ఆడుకొని అని ఆమె పని చేసుకుంటూనే ఉంటుంది. వాడు ఎప్పుడైతే అమ్మా అని ఏడుస్తాడో ఆ పనులన్నీ వదిలేసి పరిగెత్తుకొని వస్తుంది. అందుకని అమ్మ దగ్గర ఏడవ్వాలి, ఏడిస్తే అమ్మ వస్తుంది. అర్థమైందా? అద్దం లోపలికి వస్తే, మీ అద్దం మీదికి వచ్చింది చూడండి, అద్దం మీదికి ఎక్కడ వస్తుందంటే ఇది చూపించాము కదా, ఇటువంటిది నేను దాచేసుకుంటా. మీరందరూ మీ లోపల ఇది ఒకటి వచ్చిందో రాలేదో చూడండి, ఎట్లొచ్చింది, ఫోటో తీశారా? అంటే మీ అద్దం మీద ఈ బొమ్మ పడింది. ఇది లేకపోతే మీ అద్దం మీద, ఇది నేను అసలు చూపించలేదనుకోండి, ఇప్పుడు అద్దం మీద బొమ్మ పడలే. అందుకని మీ అద్దానికి స్వతంత్రత లేదు అంటే అది అర్థం. మీ అద్దము మరొక వస్తువు ఉంటేనే చూపిస్తుంది కదా. ఇప్పుడు మీ అద్దం ఇంకా చూపించే చెప్తా, ఇది వస్తువు కదా. నీకు కళ్ళకి నాకు చాలా శక్తి ఉంది, నాకు విజన్ ఉంది అంటున్నావు కదా. మరి నీ విజన్, నీ కళ్ళు అన్నీ చూడగలవు కదా. నీ కళ్ళు ఆ మనిషిని చూసి ఆ మనిషిని అక్కడే ఉంచి ఇది వస్తువులాగా ఆ మనిషి తాలూకు బొమ్మని నీ లోపలికి తెచ్చి నీ లోపల పెట్టిందా పెట్టలేదా? మరి నీ జ్ఞానానికి ఏం శక్తి ఉంది అంటే, నీ జ్ఞానం, నీ మెకానికల్ చిత్తు అది బయటికి పోయి ఆ బొమ్మని ఫోటో తీసి లోపల తెచ్చి నీ బుద్ధి దర్పణంలో నీకు చూపిస్తుంది. అందుకే నీకు ఆ మనిషి కనపడుతోంది. అర్థమైందా? ఇంకా నాకు ఎట్లా కనపడింది అంటే, నిన్న చెప్పాను మీకు, నువ్వు అన్నం తింటూ ఉంటే నీకు ఫోన్ వచ్చింది, ఫోన్లో ఎవడో ఒకటి నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఇమీడియట్గా ఆ మనిషి కనపడుతున్నాడు. ఎట్లా కనపడుతున్నాడు? నీ మనస్సు వాడి దగ్గరికి వెళ్ళి, చూడండి ఎంత ఫోటోలు తీసిన, కెమెరాలు లేవు, ఈ కెమెరాలు తర్వాత కనుక్కున్నారు, తీసుకొచ్చేసింది. ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి, వాడు నాకు ఎట్లా కనపడుతున్నాడు, నా ఈ కళ్ళకు కాదు కనపడుతున్నది, లోపల నీ లోపల కనపడుతున్నాడు వాడు. ఆ టైం కరెక్టేనా? మధ్యలో కరెంటు పోయినప్పుడు ఇది పోదా? ఏంరా 7:11 ఇప్పుడు? సరే పోన్లే. అద్దం లోపలికి వస్తే, అద్దం మీదికి వస్తే అది ఆభాస. నీ సూక్ష్మ శరీరం, నీ అద్దంలో పడ్డ బొమ్మలే నీ సూక్ష్మ శరీరం, నీ అద్దంలో పడ్డ బొమ్మలే నీ పేగులు, నీ గుండె, నీ శరీర అంతర్భాగాలు నీకు కనపడతాయి. చూడు, నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు లోపలికి ఊరికే దృష్టి పెట్టుకుంటే చాలు. నేను లోపలికి పోలేకపోతున్నానని మళ్ళీ సావువాకు. లోపలికి ఎక్కడికి పోతావు? అద్దంలోకి పోవడానికి వీల్లేదు, అద్దం మీదికే పోవాలి. పిచ్చి రోగాలు పుట్టి వస్తున్నారు రా ఒక్కొక్కళ్ళు. నేను చాలా కష్టపడుతున్నాను, ఏమర్థమవుతున్నదో మీకేం అర్థం కాలేదో నాకు తెలియదు. నేను అంతర్ముఖం కాలేదు. అంతర్ముఖం అవడం ఎట్లా? కోసేసుకుందామా కక్కడలాగా? కక్కడ అలాగే పోయినాడు. గురువుగారు మీరంతా అబద్ధం చెప్పారన్నాడు. ఏం అబద్ధం చెప్పానరా అంటే, మీరు చెప్పారు కదా శరీరంలో ఇవన్నీ ఉంటాయని,
షట్ చక్రాలు ఉంటాయన్నారు, నా భార్యను కోసి చూశాను, నాకు ఆ చక్రాలు కనపడలేదన్నాడు. నీకు కనపడే చక్రాలు ఉంటాయా? నీకు కనపడే చక్రాలు ఉంటే డాక్టర్ కూడా చూపి అనాటమీ వాళ్ళ దగ్గరికి పోతే అన్నీ చూపిస్తారు వాళ్ళు. కాదు, నీ పేగులు, నీ గుండె, నీ శరీర అంతర్భాగాలు నీకు కనపడతాయి. అవి నీ బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబాలు, నీ అద్దంలో పడ్డ బింబాలు. అంటే నీ అద్దం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై, ఒకే సూర్యుడు ఉంటాడు, ప్రతి జీవిలో కూడా ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు. ఒక్కొక్క సూర్యుడు ఎక్కడ వస్తున్నాడు అంటే అది దానికి బింబం ఉంటేనే అది ప్రతిబింబం, ప్రతిబింబం ఉంటేనే ఆ బింబం ఉంటేనే ప్రతిబింబం కనపడుతుంది, లేకపోతే ప్రతిబింబం పడదు. పరమాత్మ దర్పణంలో ఆయనకు పెద్ద దర్పణం ఉంది, ఆయనకు బింబం అక్కర్లేదు. మరి ఎట్లా పడుతుంది అంటే ఆయనకి అక్కర్లే. ఆయన ఒక సంకల్పం చేసేస్తే ఇదిగో దేశకాల వస్తువులు ఈ ప్రపంచం అంతా, నామరూప క్రియలు ఆయనకి ఈ జీవులంతా. అంటే ఏ ఏ వాసన ఏ రకంగా ఆలోచన చేస్తే ఏ రకమైన అనుభవాలు వస్తాయో ఆయన సంకల్పం చేశాడు, ఆ బొమ్మలన్నీ పడ్డాయి. మరి నా బొమ్మలు ఏమిటండి? ఆయన బొమ్మలు సరే బాగానే ఉంది, ఆయన బొమ్మలన్నీ మొత్తం పడ్డాయి. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక గ్రూప్ ఫోటో ఉందిరా, ఒక గ్రూప్ ఫోటోలో ఏమేమి ఉన్నాయి? చాలామంది మనుషులు ఉన్నారు. ఒక గ్రూప్ ఫోటోలో చాలామంది మనుషులు ఉన్నారు. ప్రతివాడు ఎవరిని చూస్తాడు అంటే ఆ గ్రూప్. మన ఇంట్లో ఒక పెళ్ళికి వెళ్ళాము, ఆ పెళ్ళిలో మనందరి ఫోటోలు తీశారు కదా. ఆ ఫోటో ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చేసాము. ఒక వారం రోజులో నెల రోజులో ఉండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఒకసారి మనం వెళ్ళాం. వాళ్ళ ఆల్బమ్ తెచ్చి మన ముందర పెట్టారు, పెళ్ళి ఆల్బమ్. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని అన్ని యాంగిల్స్లో మీరు చూడండి అని. కానీ ఇంతమంది ఎవరైనా ఆల్బంలో మిమ్మల్ని మీరు చూసారా? వేరే వాళ్ళందరినీ చూసారా? మీరే. ఎవడు చెప్పాడు మీకు అది చూడమని? అందుకని ఆ పరమాత్మ పెట్టిన ఆ పెద్ద ఆ గ్రూప్ ఫోటోలో, గ్రూప్ ఫోటో అంటే ఏమిటి? దానికి ప్రతిబింబం అక్కర్లేదు. మీకు అర్థమవుతోందా? నేను ఇది అర్థమయ్యేడు చెప్పగలుగుతున్నానా? ఆయన దగ్గర ఉన్నటువంటి అనేకో అహమస్మి అన్నటువంటి పెద్ద దానికి ఏ బింబం అక్కర్లే. మరి మనమేం చేస్తున్నామంటే, ఎవడికి వాడు ఇండివిజువల్గా ఇదిగో నేను ఒక అందులో ఉన్నవాడు, ఇది పరమాత్మ పేపర్ రా. మీకు అర్థమయ్యేడు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియటల్లా. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఆయనకు అక్కర్లే. ఆయన 2 పేపర్లు పెట్టేసుకున్నాడు, ఎన్ని గుండు సున్నాలు పెట్టేసుకున్నాడు. కానీ ఈ ప్రతి గుండు సున్నావాడు కదా, వీడి దగ్గర వీడే చూసుకుంటున్నాడు. అందుకనే నీకు నీ గుండె, నీ పేగులు నీకు కనపడుతుంది. అర్థమైందా? మీలో మీకు ఎవడికి వాడికి కనపడుతుందే, వాడిది ఎందుకు కనపడలే? నువ్వు వాడిని చూడలే. వాడిని చూడాలంటే నువ్వు ఎప్పుడు చూడాలి? నువ్వు మొత్తం పేపర్ అయిపోతే కానీ చూడలేవు. ఏరా, అర్థమైందా? నీకు ప్రతిబింబం కావాలి. నీకు ప్రతిబింబం అంటే ఆ పరమాత్మ ప్రతిబింబం, ఇది ప్రతిబింబం కదా, అది కనపడితేనే నీ బుద్ధి దర్పణంలో కనపడుతుంది, లేకపోతే కనపడదు. తెలిసిందా? అది అలాగే ఈ కనబడే శరీరాలు మనకింత ఉన్నాయి చూడండి కదా, ఇవన్నీ బృహద్దర్పణం, వాడి అద్దం పెద్దది. ఇవన్నీ గ్రూప్ ఫోటో. నీకు కనపడుతున్నది చిన్నవి. అది ఇది మైక్రో, అది మ్యాక్రో. నువ్వు చాలా చిన్నవాడివి, వాడు చాలా పెద్దవాడు. మరి నేను ఆ పెద్దవాడిని కావాలంటే, నేనంత పెద్దవాడిని కావాలంటే నేనేమైపోవాలి? ఇందాక నానే ప్రజ్ఞానం బ్రహ్మ, నేను అదంతా అయిపోవాలి. నేను అయిపోవాలంటే దీన్ని వదిలేసేయాలి. వదిలేయాలంటే చచ్చిపోవాలా?
ఇది నేనన్న భావం వదిలేసి అది నేను అంట, అదే అహం బ్రహ్మాస్మి. ఏం చెప్పమంటారా? సినిమా తెర తెల్లగా ఉంటుంది, దాని మీద ఆడే బొమ్మలు ఆభాసలు. బొమ్మలు మారుతాయి, తెర మారదు. బొమ్మలు మారుతాయి, తెర మారదు. సినిమా తెర అంటే బొమ్మలు మారుతాయి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఇది ఒక రకమైనటువంటి సినిమా. ఇంకా కొన్ని 10 ఏళ్ల తర్వాత ఇంకో కొంతమంది ఇట్లా కూర్చుంటారు, అది ఇంకో సినిమా. ఈ మనుషులే లేరు కదా, అది సినిమా ఎందుకు అయింది అంటే ఇంకా నువ్వే అర్థం చేసుకో. ఈ మనుషులు ఉండరు, ఆ ఒక్క సినిమా వేస్తే ఎవడు చూడడు కదా. అందుకని సినిమాలన్నీ మారుతూ ఉంటాయి. తెర మారదు, బొమ్మలు మారుతాయి. ఒక దేహాన్ని వదిలేటప్పుడు రాబోయే జన్మను గురించి నీకు ఒక ఆలోచన వచ్చింది, అది నామము, అది బింబం, అది రూపం ధరించి క్రియ అవ్వడానికి 9 నెలల కాలం పట్టింది. ఏమ్మా, అది నీ ఆలోచనే కదా, అది ధరించిన రూపం ఆభాస కదా. జగత్తనే బృహద్దర్పణంలో పడ్డ ప్రతిబింబాన్ని జీవుడు అని నా చిత్తు చూస్తున్నది కదా. ఈ శరీరము నా చిత్తనే బుద్ధి దర్పణంలో ఒక అద్దంలో పడ్డ బొమ్మ మరొక అద్దంలో పడ్డట్టు కనిపిస్తున్నది. మీరు చూడండి, మనకి మన అద్దంలో మన బాల్యమే మీరు గుర్తు చేసుకోండి. మీరు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎట్లా ఉన్నారో ఫోటోలు తీయద్దు. మీ దగ్గర ఆల్రెడీ పెద్ద ఫోటోలు ఉన్నాయి, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీ అద్దంలో పడ్డ బొమ్మే ఇప్పుడు మీకు కనపడుతున్నది. మీ అద్దంలో నేను 7 ఏళ్ళప్పుడు ఎట్లా ఉన్నాను, 12 ఏళ్ళప్పుడు ఎట్లా ఉన్నాను, 20 ఏళ్ళప్పుడు ఎట్లా ఉన్నాను, ఆ బొమ్మలన్నీ పడ్డాయి కదా. ఆ అద్దంలోనే ఇంకో ఎదుటివాడి బొమ్మలు కూడా పడుతున్నాయి కదా. ఇది పడింది కదా, అట్లాగే వాడి బొమ్మలు కూడా పడ్డాయి కదా. ఏ మనిషిని చూసినా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ ఇల్లు చాలా బాగుంది, అట్లాంటి ఇల్లు నేను కట్టుకోవాలి, ఆ ఇల్లు బొమ్మ నాలో పడింది కదా కదా. ఎవరో ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి నాకు భార్య కావాలి. ఇప్పుడు భార్య అయింది ఇంకోటి. అప్పుడు అనుకున్నది, అప్పుడు అనుకున్నప్పుడు నీ ఫోటో పడింది, నువ్వు అది గుర్తు చేసుకోమంటున్నారా? అట్లా మనం ఎంతమందినో గుర్తులు చేసుకుంటే అవన్నీ ఎలాంటివంటే, అందుకే పునర్జన్మ మనం ఒప్పుకుంటామంటే మన మతం ఒప్పుకుంటుంది. 2 అద్దాలు పెట్టుకున్నాను. 2 అద్దాలు ఏమిటంటే, వాడిది ఒక అద్దం, నీది ఒక అద్దం. వాడు కదా నీ బొమ్మ పడ్డాడు, అదొక అద్దం కదా. 2 అద్దాలు పెట్టుకుని మనకు 100 రూపాయల నోటు మీద వేస్తారు ఒక బొమ్మ, ఒక బావి బొమ్మ. మీరు చూడండి, 100 రూపీస్ నోటు మీద ఉంటుంది అది. కాణిపాకం కాదు, మనం గుజరాత్ వెళ్ళినప్పుడు చూపెట్టాను మీకు. అదే గుజరాత్ వెళ్ళినప్పుడు మీకు చూపెట్టాను. ఇప్పుడు 100 రూపాయల నోటు మీ దగ్గర ఉంటే చూసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీకే కనపడుతుంది. ఆ బావి ఎట్లాడిది అంటే, 2 అద్దాలు ఇట్లా పక్క పక్కన పెట్టి, మీరు ఇంట్లో కూడా చూసుకోవచ్చమ్మా. ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక మధ్యలో ఒక నేను క్యాండిల్ పెట్టాను అనుకోండి, 2 అద్దాలు పెట్టాను. ఇప్పుడు ఈ క్యాండిల్ బొమ్మ ఎక్కడ పడుతుంది? ఈ అద్దంలో పడుతుంది. చెప్తా, 100 రూపాయల నోటు కూడా వచ్చింది మరి. చెప్తా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అద్దం పెట్టాను, ఈ అద్దంలో ఈ క్యాండిల్ దీంట్లో కూడా పడింది, దీంట్లో కూడా పడింది, మళ్ళీ ఈ అద్దంలోది ఈ అద్దంలో పడింది, ఈ అద్దంలోది ఈ అద్దంలో పడింది. చూడండి, అట్లా ఎన్ని బొమ్మలు వస్తాయి అంటే, పెట్టింది ఒక క్యాండిలే, ఇన్ఫినిట్ బొమ్మలు వస్తాయి. అదిగో ఇది 100 రూపీస్ నోటు మీద ఉంటుంది చూడండి. ఇది రాణికి వావ్ అనేదో ఇచ్చాడు. వావ్ ఇదేదో అక్షరాలరా, బావో అదే 100 రూపాయల నోటు మీద ఉంటుంది చూసుకోండి. అది అక్కడ ఉంది.
ఆ శిల్పం అట్లా చెక్కాడు. ఇటు బొమ్మలన్నీ దీని మీద పడతాయి, ఇవే మళ్ళీ దీని మీద పడతాయి. మీరు ఇంటికి వెళ్ళాక 100 రూపీస్ నోట్ని మీకు వెనక్కి తిప్పి ఈ బొమ్మను మీరు చాలా నిశితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ దీని మీద పడతాయి, ఇవే మళ్ళీ దీని మీద పడతాయి. మధ్యలో ఉన్న బొమ్మలే అంటే వాడు శిల్పం అట్లా వేశాడు. 2 అద్దాలు మధ్యలో గనక ఒక బొమ్మను పెడితే ఇన్ఫినిట్ వస్తాయి. లెక్క కౌంట్లెస్ అన్నమాట, నువ్వు లెక్క పెట్టలేవు, అన్ని బొమ్మలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే చిన్నగా ఈ క్యాండిల్ వస్తుంది, ఇక్కడ కూడా చిన్నగా ఇంతవరకు వస్తుంది. నువ్వు ఎంతవరకు చూడగలవో అంతవరకు వస్తుంది. ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఏమ్మా, గీతా మందిరంలో అమ్మవారి అదే ఎక్కడైనా ఇదివరకు మహానందిలో రామాలయంలో కూడా అయితే అవి ఎట్లా ఉంటాయంటే మనం అమ్మవారు ఇట్లుంటే ఇట్లా వస్తాయి, ఇది 2 అద్దాలే వస్తాయి. అమ్మవారు ఎట్లా వస్తుందంటే చాలా రకాలుగా నీకు కనపడుతుంది, అంటే డిఫరెంట్ యాంగిల్స్లో కనపడుతుంది. ఇది అది కాదు, సేమ్ కనపడాలి, అది అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండిరా. అప్పుడు అవి చాలా ఉన్నాయి అందామా, ఒకటే ఉందందామా? కాబట్టి నువ్వు ఒక్కడే, ఆ ఒక్కడే పరమాత్మ. ఇన్ని శరీరాల్లో ఇన్ని జన్మలు అంటున్నావు, చాలా జన్మలు. నీ ఇప్పుడు నీదే నువ్వు 3 ఏళ్ల వాడివి, 6 ఏళ్ల వాడివి, 8 ఏళ్ల వాడివి, నీ అద్దంలో పడ్డ బొమ్మ చూసుకుంటున్నావు కదా. అవి కాక నీకు ఎదురుగా ఎంతమందితోనూ నీకు సంబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళందరి బొమ్మలు కూడా పడ్డాయి కదా. ఆ బొమ్మలు ఈ బొమ్మలు కలిసి నీ అద్దంలో ఎన్నైనాయి? అవి నీ జన్మలు. అర్థమైందా? ఏంరా, అందుకే ఆభాస అన్నాం కదరా. చాలా బాగుంటుంది అద్వైతం, అర్థమైతే చాలా బాగుంటుంది కదా. అర్థం కాకపోతే చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాంది వేదాంతం అంటారు. కానీ కాదు, చెప్పేవాడికి అర్థమైతే వినేవాడికి అర్థమయ్యేట్టు చేయగలడు వాడు. ముందు వీడికి అర్థం కావాలి. ఇప్పుడు వినండి. అద్దాల్లో బొమ్మలు ఎలా ఇన్ఫినిట్గా కనిపిస్తున్నాయో అలాగే నువ్వు అర్థం చేసుకోవాలి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని శంకరుడు చెప్పింది. అందుకు ఈ ప్రపంచమంతా నీ జ్ఞాన దర్పణంలో ప్రకాశిస్తేనే నీకు కనపడుతోంది, లేకపోతే ఈ ప్రపంచం కనపడదు. నీ అద్దంలో కనపడుతుంది, నువ్వు చూస్తేనే ప్రపంచం కనపడుతుంది. తనకు తాను ఉన్నానని చెప్పలేదు, మనం చూస్తేనే ప్రపంచం కనపడుతోంది. నాకు నేను ఉన్నాను అని అది చెప్పదు. మరి చెబుతున్నారు కదండి వీళ్ళంటే, వీళ్ళల్లో కూడా ప్రజ్ఞ ఉంది కాబట్టి చెబుతున్నారు. ఆ సంభవం నేను ఉన్నానని నీకు చెప్పదు. దాని దగ్గరికి పోతే మాత్రం తను ఉన్నానని నిన్ను కొడుతుంది. నేను ఉన్నానని నీకు చెప్పదు, ఈ ప్రపంచం చెప్పదు. నువ్వు దాన్ని చూడాలి, నువ్వు కనుక్కోవాలి. అందుకని బ్రహ్మ సత్యం, నువ్వు సత్యం, ఇది మిథ్య. ఎందుకు మిథ్య అంటే అది కనపడుతుంటుంది కానీ అది మాట్లాడలేదు, చెప్పలేదు, దానికి చేత కాదు. నీవు విస్తృతమైతేనే, నీ దర్పణంలో నువ్వు చూడటం కాదు, నువ్వు విస్తృతమైతేనే జగత్తనే బృహద్దర్పణం మీద కనిపించేవన్నీ ఆభాస రూపాలని అప్పుడు నీకు అర్థమవుతుంది. బ్రహ్మసత్యం అంటే సచ్చిత్తులు సత్యం. ఆ సత్తు పొందిన నామరూపాలు బంగారు పొందిన నగల రూపాల వల్లే ఆభాస అనుకుంటే జగత్తు మిథ్య అవుతుంది. అంటే బంగారం సత్యం, గాజులు గొలుసులు అబద్ధం, ఆభాస అంటే కనపడుతుంటాయి. కానీ ఇవన్నీ చేస్తూ ఉండి మనం ఎందుకు మారాలి, మనం ఏం మారక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా వ్యవహార సత్యం. మనం వ్యవహారంలో అన్ని మోసాలు అన్యాయాలు చేసి డబ్బులన్నీ సంపాదించేసుకుందాం, పాఠం వింటే విందాం. ఇది కాదురా, అట్టవాడికి జగత్తు మిథ్య కాదు. వ్యవహార సత్యము పరమార్థ సత్యం అని 2 సత్యాలు ఉండవు. నిన్ననే చెప్పా, సత్యం ఒకటే ఉంటుంది. నువ్వు అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. ఇటువైపుకి వస్తావా సక్రమంగా నువ్వు ఆధ్యాత్మిక విద్య నేర్చుకో. వ్యవహార సత్యం మేము అది కూడా చేస్తాం ఇది కూడా చేస్తామంటే ఇంపాసిబుల్, దీంట్లో రాదు. నువ్వు అదే చేసుకోగలవు, ఇది చేయాలంటే నీకు రాదు.
జీవుడు అప్పుడు బ్రహ్మమే అవుతాడు. వస్తు సిద్ధంగా వాడు బ్రహ్మమే, కొత్తగా జీవుడు బ్రహ్మం కాక్కర్లేదు. కానీ వాడు నేను జీవుణ్ణి అనుకున్నాడు కాబట్టి బుద్ధి సిద్ధంగా జీవుడు అనుకున్నాడు, అప్పుడే కించిగ్నుడైనాడు. శ్రవణ మనన నిధిధ్యాసలతో సత్వాపత్తి నుండి అసంశక్తి పదార్థ భావన తురీయగానే సప్త జ్ఞానభూమికలను దాటి తురీయాతీతమనే స్థితిని తెలుసుకుంటాడు. బుద్ధివృత్తులన్నీ సవికల్పాలని, తాను నిర్వికల్పమని, నిత్య శుద్ధ బుద్ధముక్తమని తన స్వరూప జ్ఞానం అప్పుడు కలుగుతుంది. అంతేగాని నాకు వచ్చేసింది సమాధి, వచ్చేసింది సమాధి స్థితి నాకు వచ్చిందని వాళ్ళెవరో చెప్పారు అంటాడు. అయిపోయింది, ఇంకా నువ్వేం తెలుసుకుంటే అవకాశం లేదు. ఎవరికన్నా డబ్బులు నాకు రాకుండానే నాకు డబ్బులు వచ్చేసినాయి అనుకుంటే ఏమిరా, డబ్బులు వచ్చిన వాడికి ఏమిటి, వాడు ఏం కావాలంటే అది కొనుక్కోగలగాలి. ఊరికే నాకు డబ్బులు వచ్చినాయి అనుకుంటే ఏంది? నేను చెప్పాను కదా, ఏంట్రా ఏమిటి నన్ను చెప్పింది? మరుగుజ్జువాడు ఆ నీళ్లలో ఉన్న పండ గుత్తులన్నీ చూసి ఆ గుత్తులన్నీ గుప్పెళ్ళు తీసుకుని మొత్తం తినేశాడు. పొట్ట చాలా నిండింది కానీ పండ్లు తిన్న రుచి వాడికి రాలే. అది అంటే ఆ అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. స్వభావాలన్నీ మన స్వభావాలు ఉన్నాయి, జగత్తు లక్షణాలని. చంపేవాడు చంపబడేవాడు అంటే యముడు ఒక జీవుడు, రెండు ఆభాసలైతే మరణం లేదు. తన స్వరూపం సచ్చిదానందములని, సర్వకర్మలు తన ఆలోచనల ఫంక్షన్ అని తెలుసుకుంటాడు. ఆ స్థితిని సహజ స్థితి అంటారు. నువ్వు సహజ స్థితిలో ఉండిపో. రమణ మహర్షి అలాంటి వాడు, సహజ స్థితిలో ఉండిపోయాడు. ఇంకా ఆయన చెప్పాల్సింది ఏం లేదు. అరుణాచలంలో వెళ్ళి తెలుసుకోవాల్సింది అది. ఊరికే వెళ్ళి నిద్రలు చేసి వస్తే ఏమీ లాభం లేదు, చచ్చేటి తెలుసుకోవాలి. ఒరే కష్టపడాలిరా, లేకపోతే కష్టే ఫలి అన్నారు. కష్టం వస్తేనే ఫలితం ఉంటుంది. ఏం కష్టపడకుండా హాయిగా ఫ్యాన్లు వేసుకొని కూర్చుని కుర్చీల్లో మాకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటే మరుగుజ్జువాడు పండ్లు తిన్నట్టే. మనం కూడా మీ ఇష్టం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అది అనుకుంటూనే నేను ప్రజ్ఞానం బ్రహ్మని, ఆ బ్రహ్మమే నేను అని అనుకోండి. జ్ఞానం బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. అందుకే మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంది.